ఒక అందమైన అమ్మాయి ఎఫ్బీలో 2+ మిలియన్ వ్యూస్. సో ఎవరు ఆ యాంకర్ అండ్ యాక్టర్ అనుకుంటున్నారా? తను ఎవరు? ఇండస్ట్రీలో మిస్అండర్స్టాండింగ్స్ రావడం చాలా సహజం. మీరు ఎన్నో కేసెస్ తీసుకుంటే విడిపోవడం అలా జరుగుతూ ఉంటాయి. సో మీరు ఆడ్ టైమ్స్కి వెళ్ళడం, ఆడ్ టైమ్స్కి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో ఎప్పుడైనా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీరు? నీకు శ్యామ్లకి డివోర్స్ అయిపోయినాయి అంటే కదా, యూ అప్లైడ్ ఫర్ డివోర్స్ అంటే కదా అని అడిగారంట. శ్రీముఖి కానీ, రష్మి కానీ, అనసూయ, సో యూర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకు ఇంత అందంగా ఉన్న శ్యామల హీరోయిన్ ఎందుకు అవ్వాలనుకోవట్లేదు? ఒక టికెట్ కొని సినిమాకి వెళ్తే అబ్బా హీరోయిన్ భలే ఉందిరా అనుకునేలాగా ఉండాలి. అంత మెయింటెనెన్స్ నేను చేయలేను. సో ఇనీషియల్ స్టేజెస్లో ఎలా ఉండేది మీకు? అంటే ఇబ్బందులు పడ్డారా, లేకపోతే స్మూత్గా సాగిందా? ఎలా ఉంది జర్నీ? చాలా కష్టంగా ఉండేది యాక్చువల్గా. అండ్ నాకు తెలీదు ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, ఎలా ఉండాలి. మా అమ్మగారికి చీరలు ఉంటే కట్ చేసుకుని టాప్స్ కుట్టించుకునేదాన్ని. సో నాకు తెలీదు అలా వేసుకోకూడదు అని. సో చాలామంది నా వెనకాల నవ్వుకునేవాళ్ళు కూడా ఆ సీరియల్ షూటింగ్స్లో. మీకు ఎప్పుడు అనిపించలేదా లో కాన్ఫిడెన్స్ కానీ, లేదు నేను అలా ముందుకు వెళ్ళగలనా, అసలు నిలదొక్కగలనా అనుకున్నారా? 3 స్టేజెస్ అండి: అధములు, మధ్యములు, ఉత్తములు. చివరి వరకు ఉండి ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళే ఉత్తములు. కానీ మీరు ఎంత సాఫ్ట్గా కనిపిస్తారు కదా చూడ్డానికి కూడా. షోస్ కూడా నాకు తెలిసి మా షోస్ అంత ఇష్టపడరేమో అని. పటాస్ కానీ, సమ్ కామెడీ, సో అలా చేయలేనండి. ఎందుకు? సో ఇప్పుడు వస్తున్న యాంకర్స్ ఉన్నారు కదా, న్యూ కమర్స్, స్కిన్ షో చేయడము, సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? దేర్ పర్సనల్ ఒపీనియన్ అండి. మీరు ఇష్టపడట్లేదు అన్నారు ఇందాక. నేను చేయలేను. ఇండస్ట్రీ వాళ్ళంటే కొంతమందికి చులకన భావం ఉంటుంది కదా. అప్పుడు లైక్ అలాంటి వాళ్ళని ఫేస్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? నాకు వాళ్ళందరూ పురుగుల్లా కనిపిస్తారు. మీరు మీ ఇండస్ట్రీ వాళ్ళు, నువ్వు పొద్దున్న లేస్తే నీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, నీకు ఇంట్లో టీవీ కావాలి, దాంట్లో షోస్ కావాలి. సో సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి? బ్లూ ఫిల్మ్ బాడీకి నా ఫేస్ అతికించి హాయ్ అండి, నేను మీ కోమలి. మనమంతా ఒక ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీతో ఈరోజు కబుర్లు చెప్పడానికి రెడీగా ఉన్నారు ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి అందం, అమాయకత్వం అనుకో అందరికీ నచ్చేస్తాయి. తను అందరి హృదయాలు దోచుకుంది. అండ్ మోర్ ఓవర్ ఎఫ్బీలో 2+ మిలియన్ వ్యూస్, ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా తను ఎంతోమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. తను సీరియల్స్లో యాక్టింగ్తో కెరియర్ స్టార్ట్ చేసి ఆ తరువాత యాంకరింగ్ వైపు ఒక ముందడుగు వేసి అక్కడ నిలదొక్కోవడమే కాకుండా మంచి పేరు సంపాదించుకొని మూవీస్లోనూ యాక్ట్ చేశారు అండ్ యాక్ట్ చేస్తున్నారు కూడా. సో ఎవరు ఆ యాంకర్ అండ్ యాక్టర్ అనుకుంటున్నారా? తను ఎవరో కాదండి, మన కాకినాడ కాజా శ్యామల గారు. సో మాట్లాడేద్దామా ఇంకెందుకు ఆలస్యం? సో హాయ్ అండి శ్యామల గారు. హాయ్ కోమలి, హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్. నేను అడగాలనుకున్న క్వశ్చన్ మీరు అడిగేస్తున్నారు. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. ముందుగా మీకు న్యూ ఇయర్, సంక్రాంతి విషెస్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఉగాది శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీరు ముందు కూడా చెప్పేస్తున్నారా అడ్వాన్స్గా? మీకు బిలైటెడ్ విషెస్ అంటే అడ్వాన్స్ చెప్పేస్తున్నారు. చాలా థ్యాంక్స్. సో ఈ న్యూ ఇయర్ సందర్భంగా అసలు ఏంటి రెజల్యూషన్ ఏం తీసుకున్నారు? రిజల్యూషనా? నాకు రిజల్యూషన్ తీసుకునేంత తీరిక లేదు యాక్చువల్లీ. సో యాక్చువల్గా ఎవ్రీ న్యూ ఇయర్ ఒక పెద్ద లిస్ట్ ఉండేది, రిజల్యూషన్స్ తీసుకునేదాన్ని. అది పాటించకపోవడం అనేది తర్వాత సంగతి. ముందైతే టప్పుడు 10 పాయింట్లు రాసుకునేదాన్ని. కానీ ఇయర్ అలా కూర్చుని నేను ఆలోచించి రాసేంత టైం లేదు, ఎందుకంటే మా బాబుతోనే సరిపోతుంది నాకు. సో ఫాలో చేసేవాళ్ళ ముందు రాసినప్పుడు రెజల్యూషన్ లిస్ట్ నెవర్. సో ఇంక ఎందుకు లేసారు రాయడం అనుకున్నారా? ఫిక్స్. సో న్యూ ఇయర్ సందర్భంగా కార్ కూడా కొన్నారు. కార్ అయితే తీసుకున్నాను. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ న్యూ ఇయర్? డెఫినెట్గా ఎప్పుడు నేను ఆల్వేస్ బీ పాజిటివ్ టైపే. సో ఏదైనా నెగిటివ్ జరుగుతుందన్నా కూడా లేదు మనకంత బాగానే ఉంటుంది అనుకునే వెళ్ళిపోతూ ఉంటాను. సో ఆల్వేస్ అదే యాటిట్యూడ్. సో టూ మచ్ ఆప్టిమిజం అన్నమాట. టూ మచ్ ఆఫ్ ఆప్టిమిజం. వెరీ గుడ్. అలా ఉంటేనే కదా ముందుకెళ్తాం ఈ ఇండస్ట్రీలో ముందు. సో మీ అమ్మగారేమో ఏమవ్వాలి, మీ టీచర్ అవ్వాలనుకున్నారు. అవును. అమ్మగారేమో డాక్టర్. అవును, ఎగ్జాక్ట్లీ. సో అలా అనుకున్న అంటే ఇంటర్వ్యూస్లో వినడం జరిగింది. సో మీరు ఇలా యాంకర్ అయిపోయారు, అది ఇది కాకుండా. సో ఏంటి అసలు? ఇప్పటికీ నాకు ఏదైనా అవకాశం ఉందంటే వెళ్ళి టీచర్ అయిపోవడానికి రెడీగా ఉన్నాను, యాంకరింగ్తో పాటు.
సో బీఈడి చేస్తారనమాట. బీఈడి చదవమని అన్నారు మా హస్బెండ్. ఇంకా పెళ్ళాక ఏం చదువుతానులే అని వద్దనుకున్నారా? ఎందుకు ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది కదా ప్యారలల్ గా. యా ఉంది, కానీ ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? ఎలా వచ్చింది మీకు? ఇంట్రెస్ట్ అయితే చిన్నప్పటి నుంచి ఉందండి. సో చిన్నప్పటి నుంచి ఏంటంటే స్కూల్ డేస్లో ఐ యూస్ టు పర్ఫామ్ అనమాట. అంటే ఏ చిన్న యాన్యువల్ ఫంక్షన్ అయినా, టీచర్స్ డే ఫంక్షన్, రిపబ్లిక్ డే ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా స్కూల్స్లో. సో ఆల్వేస్ ఐ యూస్ టు బీ ద నెంబర్ వన్ నేమ్ రాసేసుకునే వాళ్ళు టీచర్స్. సో శ్యామ్లా డాన్స్ పర్ఫార్మెన్స్ గ్రూప్లో అమ్మాయి ఉండాలి. సో అలా చేస్తూ ఏంటంటే ఆ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే స్కూల్కి వస్తే, నిన్న మీరు ఆ పర్ఫార్మెన్స్ చేశారు, చాలా బాగా చేసావు నువ్వు అని చెప్పి సీనియర్ స్టూడెంట్స్, టీచర్స్, హెడ్ మిస్ట్రెస్ అందరూ వచ్చి చెప్తూ ఉండేవారు. సో అది నచ్చేది, ద సంథింగ్ దట్ ఐడెంటిఫికేషన్ మిగతా పిల్లలకి లేనిది మనకు ఉండేది. ఆ ఐడెంటిఫికేషన్, ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ నాకు నచ్చేది. రికగ్నిషన్ అనేది చిన్నప్పటి నుంచే ఉంది. అది నచ్చేది నాకు యాక్చువల్గా. సో అది లైఫ్ లాంగ్ ఉండాలి అంటే ఎవరు చేయండి సంథింగ్ ఒకటి మనం చేయాలి, అది అనేది ఒకటి ఐడియా ఉండింది. అంటే క్లారిటీ ఉందా? ఫుల్ క్లారిటీ ఇదే ఫిలిం ఇండస్ట్రీ కానీ ఇదే ఇండస్ట్రీ అని క్లారిటీ లేదు, సంథింగ్ దట్ ఏదో కొత్తగా చేయాలి, వాట్ యూర్ డూయింగ్, అదైతే నాకు క్లారిటీ ఉంది. సో అలా నేను స్టేజ్ నాటకాలు చేసేదాన్ని యాక్చువల్గా. సో చాలా మందికి మేబీ ఇప్పుడు జనరేషన్ సిటీస్లో పెరిగిన వాళ్ళకి తెలియదు అనుకుంటా. మా అంటే ఊర్లలో పెరిగిన వాళ్ళకైతే మేబీ ఒక ఐడియా ఉంటుంది. లైక్ దసరాలకి అండ్ దేవి నవరాత్రులకి గుడి దగ్గర నాటకాలు వేయిస్తారు యాక్చువల్గా. ఓకే. సో 9 రోజులు 9 నాటకాలు జరుగుతూ ఉంటాయి యాక్చువల్గా, అంటే బాగా పల్లెటూళ్ళల్లో, మా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్. సో ఆ నాటకాలు అన్నీ నేను చేసేదాన్ని. సో అట్లా చేస్తున్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్స్ చేసేదాన్ని ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 13 ఇయర్స్. అప్పటి నుంచే నేను సెకండ్ హీరోయిన్, తర్వాత మెల్లిగా ఫస్ట్ హీరోయిన్. సో అలా ప్రమోట్ అయ్యి ఒక 5-6 ఇయర్స్ నేను నాటకాలు చేశాను. సో నాటకాలు చేసిన తర్వాత దెన్ ఆ నాటకాలు డైరెక్టర్ ఒక ఆయన రాజుబాబు గారని, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద ఆర్టిస్ట్ అనమాట, సీరియల్స్ చేస్తూ ఉంటారని, ఇప్పటికీ చేస్తున్నారు. ఆయనకి ఫ్రెండ్. సో పాలకొల్లులో ఏదో షూటింగ్ అవుతుందంటే నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళారు ఆయన రిఫరెన్స్ మీద. జరుగుతోంది అభిషేకం సీరియల్. దెన్ ఇట్ వాస్ పైలట్స్ అభిషేకం. ఇప్పుడు 3000 ఎపిసోడ్ ఏదో జరుగుతుంది అది. సో మీరు అందులో యాక్ట్ చేశారా? నేను చేశాను, అంటే అప్పుడు చేయలేదు, లేటర్ ఆన్ చేశాను. సో అప్పుడు అక్కడికి తీసుకెళ్లారు నన్ను. అభిషేకం పైలట్స్ జరుగుతున్నాయి పాలకొల్లు దగ్గర, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ చూశారు, బట్ ఇట్ డిడ్ంట్ వర్కౌట్ అవ్వలేదు. దెన్ నేను జీ తెలుగు వాళ్ళు అన్వేషణ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, అందులో పార్టిసిపేట్ చేశాను. అది టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు చూసి నాకు జస్టిల్లో ప్రొడక్షన్స్ నుంచి కాల్ వచ్చింది. అంటే ఫస్ట్ మీరు ఆడిషన్ ఇచ్చింది ఎక్కడ అనుకోవచ్చు ఇప్పుడు? ఇందాక పాలకొల్లు. పాలకొల్లు. అట్ వాట్ ఏజ్? అట్ ద ఏజ్ ఆఫ్ 16 ఐ గెస్. 16. సో చాలా ఎంగేజ్ 16లో. సో తర్వాత జస్టిల్లో వాళ్ళు కాల్ చేసిన సేమ్ ప్రాజెక్ట్కే ద సో కాల్డ్ రాజబాబు గారు అనే ఆర్టిస్ట్ నన్ను రిఫర్ చేశారు. సో అలా రెండు కోయిన్సైడ్ అయ్యి నేను లయ సీరియల్ అనేది చేయడం జరిగింది జస్టిల్లో. అంటే ఫస్ట్ సీరియల్ ఇప్పుడు లయ. సో కెరియర్ అలా స్టార్ట్ చేశారు. సో స్టేజ్ ఫియర్ అనేది ఎప్పుడు లేదా? బికాస్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు స్టేజ్ ఫియర్ లేదు అసలు. ఇప్పుడు ఇంకా ఫుల్ కాన్ఫిడెంట్, బికాస్ చిన్నప్పటి నుంచి డాన్స్ చిన్నప్పటి నుంచి అలవాటు కదా. సో స్టేజ్ ఫియర్ అనేది అస్సలు లేదు. సో చాలా హెల్ప్ కూడా అయింది, బికాస్ చిన్నప్పటి నుంచి స్టేజ్ షోస్ చేయడము. సో దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ కదా. సో మీరు స్కూలింగ్ ఎలా ఉండేదండి? స్కూలింగ్ చాలా చాలా బాగుండేదండి. ఐ యూస్ టు ఎంజాయ్ లాట్ యాక్చువల్లీ. ఒక సైకిల్ ఉండేది, మా మమ్మీ ఎప్పుడు తీసుకొచ్చి దింపడం అనేది నాకు అసలు తెలియదు. బాగా చిన్నప్పుడేమో డబ్బులు ఇచ్చి సిటీ బస్ ఎక్కి పంపించేసేది. సో తర్వాత సైకిల్ కొనిచ్చింది. సైకిల్ వేసుకుని ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకుంటూ స్కూల్కి వెళ్ళి మళ్ళీ అయిపోగానే స్కూల్ నుంచి వచ్చి ఇట్లా జరుగుతూ ఉండేది. సో ఆల్వేస్ ఇట్స్ గుడ్. ఆ లైఫ్ బాగుందా? ఈ లైఫ్ బాగుందా? ఆబ్వియస్లీ అదే బాగుంటుందండి. నన్నే కాదు, మీరు ఎవరిని అడగండి, ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళని అడగండి, కెమెరామ్యాన్స్ని అడగండి, ఎవరిని అడిగినా చిన్నప్పుడు స్కూలింగ్ లైఫే బాగుందని చెప్తారు. ఎందుకు? రెస్పాన్సిబిలిటీస్ ఉండవనా? అంతే కదా. నాకు ఇప్పుడు మా అబ్బాయిని చూస్తే అనిపిస్తుంది, వాడి చిన్నోడు 7 months ఏజ్, వాడికి వాళ్ళ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది అసలు. అందరూ ఎత్తుకునే వాళ్ళే, అందరూ ముద్దు పెట్టుకునే వాళ్ళే, అందరూ ఆడిచ్చే వాళ్ళే. ఏదో అంటారు యాక్చువల్గా, మా అమ్మ ఒకటి చెప్తూ ఉండేవారు, చిన్నప్పటి నుంచి 5 years వరకు అంట
రాజభోగం అంట. సో 5 years నుంచి 10-15 years వచ్చే వరకు ఒక పల్లకి సేవంట, పుస్తకాలు అన్ని మనం మోసుకుంటూ తిరుగుతూ. ఇంకా 15 నుంచి 25 years వచ్చే వరకు గజిబిజి గందరగోళంగా ఉంటుందంట లైఫ్ అంతా. సో ఆఫ్టర్ 25 ఏంటంటే బాధ్యతలు అన్ని వచ్చేసి ఇంకా అలా ఉంటుందంట. సో ద స్టేజెస్ ఆఫ్ లైఫ్ అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, పిచ్చి పీక్స్ కన్నట్టు. రైట్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఎప్పుడు చిన్నప్పుడు లైఫ్ బాగుంటుంది. మీరు చెప్పండి, మీ చిన్నప్పుడు లైఫ్ బాగుందా ఇప్పుడు బాగుందా? నాకైతే చిన్నప్పుడు లైఫ్ చాలా బాగుండేది, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, హ్యాపీగా మనకు అన్ని తిండి పెట్టి పడుకోబెడతారు. ఇప్పుడు అలా కాదు, చక్కగా ఏది కావాలన్నా దగ్గరికి వస్తుంది చిన్నప్పుడు అయితే. సో స్కూల్ లైఫ్లో మీకు గుర్తుండిపోయే సంఘటన ఏదైనా ఉందా? యా, చాలా కోతి వేషాలు వేసాం. సో అన్ని ఏదైనా గుర్తుండిపోయేది ఉంటుంది కదా, ఏదో మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ స్కూల్ లైఫ్? యా ఉంటుంది. యాక్చువల్గా తెలుగు క్లాసెస్లో నేను చాలా టాప్లో ఉండేదాన్ని అనమాట, కంపారిటివ్లీ అన్ని సబ్జెక్ట్స్ కంటే కూడా. సో తెలుగు క్లాస్ వచ్చిందంటే పీరియడ్ క్లాస్ లీడర్ నేనే. సో అలా ఉండేది. సో ఆ ధైర్యంతో నేను తెలుగు నోట్స్ పెద్ద రాసేదాన్ని కాదు. నేను బోర్డు మీద రాస్తే స్టూడెంట్స్ రాసుకునేవాళ్ళు. సో నేను బోర్డు మీద రాస్తున్నా కాబట్టి నా నోట్స్ అంతా పెండింగ్ ఉండిపోతూ ఉండేది. బట్ నేను ఎగ్జామ్స్లో రాసేసేదాన్ని, బికాస్ నేను ఆ బోర్డు మీద రాసింది నాకు గుర్తుండేది, టెక్స్ట్ బుక్లో మార్క్ చేసుకునేదాన్ని, నాకు అయిపోయేది. వన్ ఫైన్ డే మా తెలుగు మిస్ ఏ మూడ్లో ఉందో ఏమో వచ్చి నీ నోట్స్ తీసుకురా అంది. మనం బుక్ అయిపోయారు, బుక్ అయిపోయారు. అది లేదు, యాక్చువల్గా నోట్స్ లేదు, పోయింది అని చెప్పాను నేను. అంటే పోవడం ఏమిటి, తీసుకురా, ఉంది కదా బ్యాగ్లో, తీసుకురా, నేను చూసాను అన్నారు. ఓకే సరే అని తీసుకుని వస్తే మొత్తం అన్ని తెల్ల పేజీలే, నోట్స్ లేదు, ఏమీ లేదు. అబ్బా రోజు కొట్టారు నన్ను. ఏ క్లాస్లో? ఐ థింక్ 3rd class అనుకుంటా. ఇప్పటికే గుర్తుంది. అమ్మో దెబ్బకి అంటే ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు పెండింగ్ అంటే భయం. ఏది పెండింగ్ పెట్టను, ఫినిష్డ్ ఆఫ్ అంతే. మీరు స్క్రిప్ట్ కూడా ముందే ప్రిపేర్ అయిపోతారేమో. అస్సలు పెండింగ్ అనేది ఉండదు ఇంకా అప్పటి నుంచి. సో అది చాలా మెమరబుల్. అంటే ఈవెన్ దో యు ఆర్ పర్ఫెక్ట్, ఈవెన్ దో నీవు తోపైన ఏదైనా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి అన్నది నాకు ఆ రోజు అర్థమైంది బాగా. ఎగ్జాక్ట్లీ. బట్ ఎండ్ ఆఫ్ ద డే మార్క్స్ అయితే వచ్చేవి కదా? మార్క్స్ వచ్చేవి, బట్ ద టీచర్ వాజ్ వెరీ పర్ఫెక్ట్ దట్ నీ నోట్స్ ఎందుకు ఇలా ఉంది అనేది. సో అది చాలా, అండ్ ఆ రోజు చాలా నాకు చాలా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యింది. దట్ అప్పటి వరకు లీడర్గా ఉన్న నేను అందరి ముందు నన్ను కొట్టేసరికి ఇట్స్ లైక్ నా ఈగో హర్ట్ అయింది చాలా. నాకు ఇప్పటికీ బాగా గుర్తుందా? టీచర్ కూడా గుర్తున్నారు అయితే? చూసారు, అలా అయినా గుర్తున్నారు కదా, గుర్తుంటే కొట్టారేమో. సో బ్రైట్ స్టూడెంటా శ్యామల? నో, ఐఎమ్ నాట్ బ్రైట్ స్టూడెంట్. మరి లీడర్ ఎలా అయ్యారు? తెలుగు పీరియడ్ వరకు తెలుగు నాకు 99.5 100 అయ్యారు కాబట్టి లాంగ్వేజెస్లో. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ కూడా 99, 98, 90 అలా ఉండేవి. సైన్స్ ఓకే, సోషల్, మ్యాథ్స్ ఫట్. సో తెలుగులో మాత్రం చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. సో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సో ఆల్ లాంగ్వేజెస్ యూఆర్ కంఫర్టబుల్. సో ఇప్పుడు కాలేజ్ లైఫ్కి వచ్చాక ఎంతవరకు చదివారు మీరు? నేను ఇంటర్ వరకు కాలేజ్ చదివాను. ఇంటర్ తర్వాత డిస్కంటిన్యూ. అంటే సెకండ్ ఇయర్ తర్వాత? సెకండ్ ఇయర్. అంటే అదే 17 yearsకి ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, నేను ఇటు వచ్చేసాను. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగానే వచ్చేసాను యాక్చువల్గా చెప్పాలంటే. ఎగ్జామ్స్ తర్వాత రాశాను. సో తర్వాత బీకామ్ చేశాను మ్యారేజ్ అయ్యాక. ఓకే. సో అనిపించిందా ఎప్పుడైనా బాగా కాలేజ్ లైఫ్ మిస్ అయిపోయానేమో? చాలా, ఇప్పటికీ నేను చాలా ఫీల్ అవుతూ ఉంటా. ఎప్పుడెప్పుడంటే టీవీలో హ్యాపీ డేస్ లాంటి సినిమాలు చూసినప్పుడు ఇంకా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటా. ఓ ఇలా ఉంటుందో కాలేజ్ లైఫ్, నేను చాలా మిస్ అయిపోయాను అయితే అని చెప్పి. సో ఎప్పటికీ ఉంటుంది కదా, ఆ ఎంజాయ్మెంట్ డిఫరెంట్ కదా. కానీ బీకామ్ ఎలాగా, అంటే కాలేజ్కి వెళ్ళలేదు కాబట్టి తెలియదు. చేసింది బీకామ్. సో మళ్ళీ ఇంకా చదవాలనుకుంటున్నారా? లేదండి, ఫర్దర్గా బాబుతో సరిపోతుందా? సరే. అయితే ఈ కాలేజ్ లైఫ్లో అబ్బాయిలు ఎంటపడ్డం, అలా లవ్ స్టోరీస్, మీరు ఎంత అందంగా ఉన్నారు కదా, కాలేజ్ అసలు ఆ ఛాన్స్ కూడా లేకుండా చేస్తారు ఇంట్లో వాళ్ళు? కాలేజ్, ఉమెన్స్ కాలేజ్. సో ప్రపోజల్స్ బయట అబ్బాయిలు ఎవరో ఒకరు ఇంత అందం అమ్మాయి అంటే వదలరు కదా, ఎవరు ప్రపోజల్? నేను నమ్మొచ్చా? మా ఫ్రెండ్స్కి లవ్ స్టోరీస్ ఉండేవి, నేను మీడియేటింగ్ చేసేదాన్ని. యూస్ టు హెల్ప్ బట్ యూ నెవర్ టుక్ ఎ ఛాన్స్. అంటే ఇప్పుడు వాళ్ళందరినీ అన్న అని పిలుస్తూ వాళ్ళకి ఫేవర్గా వాళ్ళు నాకు చెప్పేవారు, శ్యామల మీ ఫ్రెండ్కి చూడమని చెప్పు, అగో అబ్బాయి వచ్చాడే, వాడు వచ్చాడు, చూడు. సో మధ్యలో ఉండేదాన్ని లెటర్స్ పాస్ చేయడం, సో గిఫ్ట్స్ పాస్ చేయడం. సో నాకు ఎప్పుడు అంత లేదు యాక్చువల్గా. కానీ మీకు చిన్నప్పుడు ఏదో లవ్ స్టోరీ ఉందని విన్నాం, నో? అసలు అలా ఏం లేదా? మీరు ఏదో నా ఇంటర్వ్యూలో చెప్పారా ఇలా చిన్నప్పుడు ఏదో చిన్న లవ్ స్టోరీ ఎవరు వెంటపడ్డారు? నో అలా
స్కూల్లో అంటే వాళ్ళు ప్రపోజ్ మీరు లవ్ చేశారని కాదు, ప్రపోజల్స్. 8th క్లాస్ 9th క్లాస్లో ఒక అబ్బాయి వెంటపడేవాడు, ఇంటి వరకు వచ్చేవాడు రోజు స్కూల్ అయిపోగానే. తర్వాత మా మమ్మీతో చెప్తే ఒకసారి మా మమ్మీ స్కూల్కి వచ్చి మా టీచర్తో చెప్పారు, అక్కడితో అది కట్ అయిపోయింది. దట్స్ ఇట్. సో అదే ప్రపోజల్స్. దట్ ఈస్ ద థింగ్. మీరు లవ్ చేశారని కాదు, వెంటపడ్డారు అబ్బాయిలను. అదే ఆ అబ్బాయి ఒక్కడు వెంటపడ్డాడు. ఫస్ట్ అండ్ లాస్ట్. ఫస్ట్ అండ్ లాస్ట్. తర్వాత మీ హస్బెండ్. తర్వాత నేను నా హస్బెండ్ వెంటపడ్డాను. అవును, అసలు ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. సమరసింహారెడ్డి స్టైల్లో తెగ ట్విస్ట్లు అంట, ఆ స్టేజ్ లో ట్విస్ట్లు ఉన్నాయంట. అంత ఫ్యాక్షనిజం లేదండి. లేదా, చాలా సింపుల్ ఉంది కానీ మరి అంత. చెప్పండి అసలు ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ? నేను తను కలకాంది అని ఒక సీరియల్ చేసేవారు జీ తెలుగులో. నేను అప్పుడు కాలేజ్ చదువుతుండేదాన్ని. సో తను చూసి బాగా అడ్మైర్ చేసేదాన్ని నేను. మామూలుగా మనం టీవీస్లో సినిమాస్లో కనిపించే అబ్బాయిలు చూసి భలే ఉన్నాడు అనుకుంటాం కదా. సో అలాంటి ఒక ఫీల్. సో కట్ చేస్తే నేను ఇండస్ట్రీకి వచ్చాక లయా సీరియల్ చేశాను, హ్యాపీ డేస్ చేశాను. సో నేను ఎక్కడైనా కనిపిస్తాడేమో అబ్బాయి కొంచెం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. సో బట్ నాకు ఎక్కడ అబ్బాయి కనిపించలేదు. అండ్ ఒక సీరియల్ మేమిద్దరం పెయిర్గా యాక్ట్ చేసాం అనుకోకుండా. సో జగదేక విడతలోకి సుందరి అని జెమినీ టీవీలో వచ్చేది సీరియల్ అది. దాంట్లో నేను అబ్బాయి పెయిర్ అనమాట. ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళగానే అబ్బాయిని చూసి నేను షాక్. అసలు ఇతనా నా పేరు, ఓకే ఓకే. ఆ డైరెక్టర్కి ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నానో నాకే తెలియదు అసలు. సో అక్కడ తను పరిచయము. సో ఇమీడియట్గా ప్రపోజ్ చేసేసారు? ఐ థింక్ ఆ సీరియల్ ఒక 250 ఎపిసోడ్స్ అయ్యాక నేను చెప్పుకుంటా. యా. సో ఎందుకు మరి అమ్మాయిని కదా అనిపించలేదా? ఏంటి లేదు లేదండి, నాకు ఒకటి కావాలి అంటే ఐ విల్ గో డౌన్. దట్స్ ఓకే. నేను ఇక్కడే ఉండాలి, వాళ్ళే రావాలి నా దగ్గరికి, అంతలేదు మనకి. ఫైనల్ గా నాకు కావాలి, అది నేను వెళ్తే ఏంటి, వాళ్ళు వస్తే ఏంటి. సింపుల్ ఉమెన్ అనమాట. వెరీ గుడ్. సింపుల్ ఉమెన్, సింపుల్ థింకింగ్. సో చిన్నప్పుడు ఎలా ఉండేది శ్యామల? అంటే లైక్ జోవెలా, రిజర్వ్డా? బికాస్ ఇప్పుడు చూస్తే మీరు కొంచెం రిజర్వ్డ్ అనే చెప్పొచ్చు, బట్ ఐ గెస్ ఈజీగా మింగిల్ అవుతారు, బట్ రిజర్వ్డ్. సో చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? చిన్నప్పుడు కూడా ఇంతేనండి. సో అంటే నాకు ఎవరైనా కొంచెం కలిసే వరకు ఐ విల్ టేక్ సమ్ టైమ్. సో వన్స్ ఒకసారి నాకు అలవాటు పడిపోయారు అంటే ఇంకా వాళ్ళు ఇది నన్ను ఎప్పుడు వదిలేస్తున్నారా బాబా అనుకోవాలన్నమాట. అలా ఉంటుంది. సో ఈ ఇండస్ట్రీ గురించి మీకు తెలిసిందే, బయట చాలా టాక్స్ ఉంటాయి. ఎలా అంటే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి అంటే ఒక గాడ్ ఫాదర్ ఉండాలి, లేకపోతే ఎవరైనా సపోర్ట్ ఉండాలి. సో మీకు ఎవరండి ఇక్కడ గాడ్ ఫాదర్? గాడ్ ఫాదర్ అని కాదు కానీ టిల్ డేట్ నేను ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తే ఐ విల్ టేక్ టు హిమ్. నేను ఐ విల్ జస్ట్ టేక్ ఎ సజెషన్ అనమాట. సో ఇద్దరున్నారు. వన్ ఈజ్ మై హస్బెండ్ అండ్ ద అదర్ వన్ ఈజ్ వెంకటేశ్వరరావు గారు అని చెప్పి మా ఊరు వెంట ప్రొడ్యూసర్ ఆయన. సో ద మ్యాన్ బిహైండ్ మీ అని చెప్పొచ్చు యాక్చువల్గా. సో నేను యాంకర్గా ఫస్ట్ నాకు ఛాన్స్ ఇచ్చింది ఆయనే. అండ్ నన్ను యాంకర్గా ఒక 4 ఏళ్ళు కుకరీ షో కంటిన్యూ చేసి నేను 1000 ఎపిసోడ్స్ నా ఫస్ట్ షో నేను చేశాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్. సో చాలా చాలా సపోర్ట్ చేస్తారు. ఏమీ తెలియని నాకు తీసుకెళ్ళి కూర్చోపెట్టి నేర్పించారు. దట్స్ నైస్. సో అండ్ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ అబ్బాయి కానీ సో దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ అండ్ టోటల్ వీఆర్ లైక్ ఏ జాయింట్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు అనమాట. సో మా ఆయన కూడా అంటూ ఉంటారు, నీకు హైదరాబాద్లో పుట్టిల్లు, మీ అమ్మది ఒక పుట్టిల్లు అని చెప్పి. సో అలా హీజ్ గాడ్ ఫాదర్ ఫర్ మీ. సో ఇప్పుడు టచ్ లో ఉంటారు అంటారో ఏమంటారో నాకు తెలీదు, బట్ సో మన లాంగ్వేజ్ లో గాడ్ ఫాదర్ అనుకుంటే సో తనే ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? ఇన్స్పిరేషన్ అంటే ఇన్స్పిరేషన్ ఈజ్ ఆల్వేస్ అ డిఫరెంట్ స్టోరీ కదా మళ్ళీ. సో ఇన్స్పిరేషన్ అంటే మీరు ఒకళ్ళని హార్డ్ వర్క్ లో ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, ఒకళ్ళని చూసి వాళ్ళలాగా అవ్వాలి అని కూడా ఇన్స్పిరేషన్. సో ఈ యాంకరింగ్ లైన్ లో ఎవరు ఉంటారు మరి ఇన్స్పిరేషన్ అంటే? సుమాక. నో డౌట్ ఇన్ ఇట్. సో ఏం నేర్చుకున్నారు పోనీ తన నుంచి? ఏదైనా? ఓకే. ఇంకేం నచ్చుతాయి? ట్రెడిషనల్ వాల్యూస్, తను మాట్లాడే విధానం కానీ తన్ని ప్రజెంట్ చేసుకునే విధానం కానీ. అంటే ఎక్కడా కూడా నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, బట్ ఎక్కడా కూడా మన కల్చర్ మన తెలుగుదనం మిస్ అవ్వకుండానే తను మోడ్రన్గా కనిపిస్తారు, తను అందరితో మాట్లాడతారు, అన్నీ మాట్లాడతారు, బట్ ద బేస్ లైన్ అండర్ కరెంట్గా ఈ ట్రెడిషనల్ థింగ్ అనేది అలా ఉంటూ ఉంటుంది ఆడ దగ్గర. సో దాట్ ఐ లవ్ స్పాంటేనిటీ. ఇంకా తన గురించి చెప్పాలంటే అది మళ్ళీ ఇంకో డిఫరెంట్ సబ్జెక్ట్. రైట్. సో ఇందాక మీరు ఆ ప్రొడ్యూసర్ గురించి చెప్పారు, మీరు మా ఊరి వెంట చేశానని. సో తన నుంచి తన గాడ్ ఫాదర్ అని కూడా చెప్పారు. సో మీ లైఫ్లో సక్సెస్ క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు?
ఫస్ట్ మా హస్బెండ్కి ఇస్తాను. Okay. బికాజ్ అసలు నన్ను ఫస్ట్ యాంకరింగ్కి తన వెంకటేశ్వర గారి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేసిందే మా హస్బెండ్. సో నీకు యాంకరింగ్ అయితే కరెక్ట్గా ఉంటుంది, సో నా ఫ్రెండ్ ఉన్నారు, నాకు తెలిసిన ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇలా కుకరీ షో, సో ఐ టేక్ టు హిమ్, ఇంట్రడ్యూస్ చేస్తాను, వర్కౌట్ అయితే ట్రై చెయ్యి. సో బికాజ్ యాంకర్స్ లేరు మనకి, తక్కువ మంది ఉన్నారు, సో నువ్వు ఉంటే బాగుంటుంది, యూ విల్ హ్యావ్ ఎ గుడ్ పీస్ ఆఫ్ కేక్ అనేది తను మా పెళ్ళైన కొత్తలోనే తను నాకు చెప్పాడు. సో సరే అని చెప్పి వీ హ్యావ్ ట్రైడ్ దట్ సైడ్. సో మీరు సీరియల్స్ చేసే అమ్మాయి ఒక యాంకరింగ్ వైపు వెళ్ళిందంటే మీ హస్బెండ్ వల్లే అంటారు అయితే. డెఫినెట్గా. సో ఫుల్ క్రెడిట్ గోస్ టు హిమ్. ఫుల్ క్రెడిట్. నాకు అసలు మైండ్లో ఆలోచన కూడా లేదు దట్ నేను యాంకర్ అవ్వాలని ఏ రోజు. ఓకే. సో ఇప్పుడు తను ఒకసారి ఆ డ్రగ్ ఎక్కించిన తర్వాత అది ఇంక ఇప్పుడు పీక్స్ లో ఉంది. స్టార్టెడ్ లైకింగ్ ఇట్. ఐ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. యా. సో 16 years అమ్మాయి ఇటు వచ్చి ఈ ఇండస్ట్రీ వైపు వచ్చింది అండ్ యూ స్టార్టెడ్ యాక్టింగ్ ఇన్ సీరియల్స్. ఆ తర్వాత యాంకరింగ్ రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు? నాకు ఎన్ని ఇయర్స్ ఏం పట్టలేదు, నేను 2 years చేశాను సీరియల్స్. ఓకే. అట్ ద ఏజ్ ఆఫ్ మై 19 నేను యాంకరింగ్కి వచ్చేసాను. మా ఊరు వంట స్టార్ట్ చేశాను. ఓకే. యా 23 వరకు మా ఊరు వంట చేశాను. యా మా ఊరు వంట అయిపోయి 3 years అవుతుంది. సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? అయితే ఫస్ట్ షో కదా, ఎలా ఉండే? ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి చక్రి గారి ఫాదర్, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారి ఫాదర్తో ఫాదర్స్ డే స్పెషల్ చేయాలన్నమాట. దట్ ఈస్ ద ఫస్ట్ ఎపిసోడ్. నేను ఫస్ట్ షో చేస్తున్నాను, సెలబ్రిటీ షో. నాకు అర్థం కాలేదు ఏం చేయాలో, బట్ అంతకుముందు కొన్ని ఎపిసోడ్స్ చూశాను ఆల్రెడీ మా ఊరి వంటవి. అవి దాంట్లోంచి కొంచెం ఇన్పుట్స్ తీసుకుని నా స్టైల్లో మిక్స్ చేసి ఏదో కానిచ్చేసాను ఆ ఎపిసోడ్. తర్వాత జగపతి బాబు గారిది గాయం టు వినాయక చవితి చేసామన్నమాట. ఇంకా అప్పుడు అసలు చాలా ఫ్రీ అయిపోయినప్పటికీ చాలా చాలా బాగా వచ్చింది ఆ ఎపిసోడ్. అండ్ నేను యాంకర్గా కూడా చేయగలను అని నాకు నమ్మకం కలిగించిన ఎపిసోడ్ అనమాట అది. సో అప్పటి నుంచి ఇంకా ఇట్ వాజ్ వెరీ నైస్. సో హౌ వాజ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్? చాలా చాలా బాగుంది. అండ్ యాక్చువల్లీ మా టీవీ వాళ్ళు కూడా ఆ ఎపిసోడ్ చూసి వెంకటేశ్వర గారికి ఫోన్ చేసి చెప్పారంట, ఓకే ఒక మంచి యాంకర్ని తీసుకొచ్చారు మళ్ళీ మీరు ఇండస్ట్రీకి, సో బాగుంది అని చెప్పి. సో సో ఇప్పటివరకు మీరు చేసిన సీరియల్స్ ఏందండి? సీరియల్స్ నేను లయా చేశాను, దట్ వాజ్ మై ఫస్ట్ సీరియల్. సెకండ్ సీరియల్ లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్లో హ్యాపీ డేస్. థర్డ్ సీరియల్ అభిషేకం. ఓకే. ఫర్ విచ్ ఐ వెంట్ టు ఆన్ ఆడిషన్. ఆ సీరియల్ చేశాను. అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు సెలెక్ట్ అవ్వలేదు, తర్వాత చేశాను. అంటే ఈ సీరియల్స్ చూసి పిలిచారా? సో తర్వాత గోరింటాకు అనే సీరియల్ చేశాను, జగదేకురుడలో సుందరి చేశాను. దట్స్ ఇట్, 5 సీరియల్స్. 5 సీరియల్స్. సో ఫ్యూచర్లో మరి సీరియల్స్లో మళ్ళీ నటించే అవకాశం ఉందా మీకు? ఉంటుంది, ఏమో ఇక్కడ ఏం రాసిందో తెలీదు. సో చేయాలని ఉందా? చెయ్యాలంటే ఇప్పుడైతే అంత అవసరం కనిపించట్లేదు. అవసరం అని కాదు, ఇంట్రెస్ట్ ఎలా ఉంది మీకు అని. ఇంట్రెస్ట్ అయితే నాకు యాంకరింగ్ సైడే ఉందండి. సో ఫుల్గా బికాజ్ యాంకరింగ్ ఎలాంటిదంటే చెప్పాను కదా ఇందాక, డ్రగ్ లాంటిది, తీసుకున్న కొద్దీ ఎక్కుతూ ఉంటుంది. మత్తుగా ఉంటుందా? చాలా. సో ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. పర్లేదు, ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఇలా సీరియల్స్ నుంచి మీ జర్నీ మళ్ళీ ఈ మూవీస్ సైడ్ ఎలా వచ్చిందండి? మూవీస్, నేను అసలు మూవీస్ చేయాలని ఆలోచన లేదు, మూవీస్ వైపు అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు. నా హస్బెండ్కి ఫస్ట్ అగ్రిమెంటే అది, నువ్వు టీవీలో ఎన్నన్నా చేసుకో, నువ్వు సినిమాలు చేయడానికి వీల్లేదు అని మా హస్బెండ్ ఎప్పుడు చెప్పారు, పెళ్ళికి ముందు పెళ్ళైన తర్వాత కూడా. సో ఫస్ట్ గుండెల్లో గోదావరి అనే మూవీ నాకు ఆఫర్ వచ్చింది లక్ష్మీ ప్రసన్న గారి ప్రొడక్షన్స్ నుంచి. సో అప్పుడు లేదండి మా ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పాను నేను అప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా చీరాలలో. ఏదో ఫెస్టివల్కి వెళ్ళాము, అక్కడ ఉండగా కాల్ వచ్చింది, లేదు మా ఇంట్లో ఒప్పుకోరు నేను చేయను అంటే మా అత్తయ్య అడిగారు, ఏంటి ఒప్పుకోరు చేయరు అంటున్నావు అంటే, సినిమా ఇలా అడిగారు అత్తయ్య చేయను. ఎందుకు తప్పే ఉంది, చేస్తే తప్పే ఉంది సినిమాలు అన్న. కాదత్తయ్య తనకి ఇష్టం లేదు సో నేను చేయను అంటే, ఎందుకు అలా అంటున్నావు, అన్నీ చేయాలి, ఏముంది తేడా టీవీకి సినిమాకి ఇవాళ రేపు, ఏం లేదు నువ్వు చేస్తానని చెప్పు నేను మాట్లాడతాను వాడితోటి అని. సో ఇంకా నేను ఫోన్ చేసి చేస్తానని చెప్పాను. మా అత్తయ్య తన్ని కన్విన్స్ చేసి ఏదైతే ఏముంది అని చెప్పి మా మమ్మీని తోడిచ్చి ఫస్ట్ మూవీ కాబట్టి నన్ను పంపించారు. అది అవుట్డోర్లో షూటింగ్ అనమాట. సో మా అమ్మ నేను వెళ్ళి అక్కడ గుండెల గోదావరి షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చాము. దాని తర్వాత ఇంకా మళ్ళీ నేనేం ట్రయల్స్ చేయలేదు, అది అయిపోయింది సినిమా.
అంతే ఏమీ ట్రయల్స్ చేయలేదు నేను. బట్ వన్స్ ఒకసారి సడన్గా ఏంటంటే మా టీవీ నుంచి ఒక లైలా కోసం సినిమా కోసం అడిగారు నన్ను. ఫ్రమ్ మా టీవీ కాల్ వచ్చింది అది. సో తెలిసిన వాళ్ళే మా టీవీ వాళ్ళు. సో ఎప్పటి నుంచో ఓకే చేస్తాను అని చెప్పి ఆల్రెడీ షోస్ చేస్తున్నాను. సో చేస్తానని చెప్పాను. సో అక్కడ చేస్తుండగా లౌక్యం ఆఫర్ వచ్చింది. సో లౌక్యం వెళ్తే కథ బాగా నచ్చింది, క్యారెక్టర్ బాగా నచ్చింది. సో ఇంకా కాదనడానికి నాకు రీజన్స్ ఏం కనిపించలేదు. సో అలా అంతే. సో ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుందండి? యా, ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా ఉంటుంది. సో మీ అత్తయ్య మామయ్య గారు ఎలా ఉంటారు మీతో? యా, అత్తయ్య మామయ్య అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. మా మామయ్య అయితే ఏం పట్టించుకోరు. లైక్ ఓకే నువ్వు బాగున్నావా, నీకు కంఫర్ట్గా ఉంటే నువ్వు చేయమైనా, నీ కంఫర్ట్ లేని చోట నువ్వు చేయాల్సిన అవసరం మనకి లేదు అని చాలా క్లియర్గా చెప్తారు. సో అండ్ అత్తయ్య అయితే ఇంకా ఫుల్ లైక్ మామ్, నీకు ఏది కావాలంటే అది చెయ్యి, నేను ఉంటాను వెనకాల, ఏం పర్లేదు అనే సపోర్ట్. స్మాల్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. ఫ్యామిలీ. సో మీ హస్బెండ్ పరంగా ఏమైనా ఇబ్బందులు వస్తుంటాయా మీకు? లైక్ ఎందుకంటే ఇండస్ట్రీలో మిస్అండర్స్టాండింగ్స్ రావడం చాలా సహజం. మీరు ఎన్నో కేసెస్ తీసుకుంటే విడిపోవడం అలా జరుగుతూ ఉంటాయి. సో మీరు ఆడ్ టైమ్స్కి వెళ్ళడం, ఆడ్ టైమ్స్కి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో ఎప్పుడైనా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీరు? ఎప్పుడైనా ఇబ్బందులు అంటే ఏం లేదండి. బట్ ఐ డోంట్ నో, మా పెళ్ళైన కొత్తల్లో ఇంకా 1 year కూడా అవ్వలేదు మా మ్యారేజ్ అయ్యి, మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఎవరో అడిగారంట, నీకు శ్యామ్లాకి డివోర్స్ అయిపోయినాయి అంట కదా, యూ అప్లైడ్ ఫర్ డివోర్స్ అంట కదా అని అడిగారంట. సో తను నా దగ్గరికి వచ్చి చెప్పారు, ఏంటి మన ఇద్దరికి విడాకులు అంట తెలుసా నీకు అన్నారు. అంటే అవునా, ఎవరు చెప్పారు అంటే ఎవరో ఒక ఆర్టిస్ట్ వచ్చి నన్ను అడిగారు, ఇట్లా మీరిద్దరు డివోర్స్ తీసుకుంటున్నారంట అని చెప్పేసి. అంటే అది చిన్న మాట అయినా నేను చాలా ఆలోచించాను, ఎందుకు ఇట్లా వచ్చింది బయటికి, అసలు వాట్స్ రాంగ్, ఏం లేకపోతే రాదు, ఎందుకు వెళ్ళింది అసలు బయటికి, నేనేమన్నా అదర్ సైడ్ నేనేమన్నా రాంగ్ వేగా వెళ్తున్నానా, తన్ని పట్టించుకోవట్లేదా. సో నన్ను నేను ఇంకా మొత్తం ఐ స్టార్టెడ్ డిగ్గింగ్ ఇట్ అనమాట. ఇంకా మొత్తం తీస్తే ఇంకా మా ఆయన చెప్పాడు, నువ్వు లైట్ తీసుకోను, అట్లా ప్రతిదీ ఆలోచించాలంటే నీ బుర్ర సరిపోదు, ఇండస్ట్రీలో వస్తేనే ఉంటాయి, లైట్ తీసుకొని చేయ, ఏం కాదు నేనున్నా కదా. సో దట్స్ ఇట్. సో అప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి ప్రతి విషయం హార్ట్కి తీసుకునేవాళ్ళం. బట్ లేటర్ ఆన్ లివ్డ్ ఇట్. అంతే. అయితే ఒక యాక్టర్ అంటే సైడ్ యాక్టర్లో క్యారెక్టర్ రోల్స్ ఎందుకు చేశారు? హీరోయిన్ గా చేయాలని ఎందుకు అనుకోలేదు? అట్లాస్ట్ కన్విన్స్ అయిపోయారు ఇంట్లో వాళ్ళు. సో ఎందుకు ఒక హీరోయిన్ అవ్వలేకపోయారు? శ్రీముఖి ఇష్టం లేదండి. అవునా? నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మీతో చేసే కో యాంకర్స్ తీసుకుంటే మరి శ్రీముఖి కానీ, రష్మి కానీ, అనసూయ, సో యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకు ఇంత అందంగా ఉన్న శ్యామల హీరోయిన్ ఎందుకు అవ్వాలనుకోవట్లేదు? హీరోయిన్ కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. టు లైక్ షీ హ్యాస్ టు టేక్ ద మూవీ ఆన్ హర్ షోల్డర్ అండ్ ఆ గ్లామర్ అది ఖచ్చితంగా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకు మనమే ఇప్పుడు ఒక టికెట్ కొని సినిమాకి వెళ్తే అబ్బా హీరోయిన్ భలే ఉందిరా అనుకునేలాగా ఉండాలి, అంత మెయింటెనెన్స్ నేను చేయలేను. నాకు శుభ్రంగా తిండి ఉండాలి, శుభ్రంగా నిద్ర ఉండాలి, ఈ రెండింటిని నేను త్యాగం చేసి నేను చేయలేను, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ నాకు ఇష్టం లేదు బేసిక్గా, పర్సనల్గా డోంట్ లైక్, పర్సనల్గా నాకు ఇష్టం లేదు. సో హ్యాపీ విత్ క్యారెక్టర్స్. సో ఇలా కంటిన్యూ చేసేస్తారు జర్నీ. సో ఫ్యూచర్లో వచ్చినా కూడా చేసే ఛాన్స్ లేదంటారు? లేదండి. అంతేనా? సో సీరియల్స్లో యాక్ట్ చేశారు, మూవీస్లో యాక్ట్ చేశారు. సో ఇక్కడ యాక్టింగ్ ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి ఈ రెండిట్లో? సీరియల్ అంటే యాక్చువల్లీ నథింగ్ మచ్ డిఫరెన్స్. ఏదైనా క్యారెక్టర్ని మీరు పోర్ట్రే చేస్తారు అంతే కదా. ఎందుకంటే సీరియల్స్ లో చూపించే అంటే లైక్ మనం యాక్టింగ్ చాలా సాగదీసినట్టుగా ఎక్స్ప్రెషన్స్ గ్లిజరిన్ ఎక్కువ వాడతాము. నేను చేసిన విలన్ క్యారెక్టర్స్, సో నాకు గ్లిజరిన్ తో కూడా పని లేదు. నా కళ్ళు ఎప్పుడు ఇలా పెట్టి చూడడం. సో నెగిటివ్ రోల్స్ చేశారు? నెగిటివ్ రోల్స్ చేశాను నేను. కాదు, అక్కడ సీరియల్స్ లో ఎలా ఉంటుందంటే మనం కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది కొంచెం, బికాస్ అలా ఉంటుంది కదా. మూవీస్ లో అంత ఓవర్ రియాక్ట్, మూవీస్ లో అంత అవసరం లేదు. ఇది యాక్చువల్లీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. హ్యావ్ టు టెల్ యూ, ఒక లైలా కోసం చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ డే కెమెరా ముందుకు వెళ్ళి నించుని డైలాగ్ ఇచ్చారు. నేను చెప్పేస్తుంటే నాకు బాగా అలవాటు ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు నా ఐబ్రోస్ ఎక్కువ కదులుతాయి. సో అది నాకు చాలా అలవాటు. సో మూవీ కెమెరాలో ఏంటంటే చాలా కంపోజ్డ్గా ఉంటుంది ఫ్రేమ్, దట్ ఎవ్రీ డీటెయిల్డ్ చాలా బాగా తెలుస్తుంది స్క్రీన్ మీద. నువ్వు ఎక్కువ ఇది కలిపి ఎక్కువ ఇట్లా చిట్లించి ఇట్లా చూసి చెప్తే అది చాలా సీరియల్లో బాగుంటుంది, చిన్న తెర మీద బాగుంటుంది. బట్ వెన్ కమింగ్ టు 70mm స్క్రీన్ అది నీకు చాలా హాట్గా కనిపిస్తుంది అని చెప్పి విజయ్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు అన్నమాట, డైరెక్టర్. నాకు అది అలవాటు తప్పించుకోవడానికి చాలా చాలా టైం పట్టింది, నోరు ఎక్కువ ఓపెన్ చేసి ఇది వరకు. ఐ యూస్ టు టాక్ లైక్ దట్.
సీరియల్స్ లో. Yeah. బట్ అది ఒక్కటి నేను డిఫరెన్స్ గమనించాను. సో 15 to 20 టేక్స్ తీసుకునేవారంట డైరెక్టర్, ఇస్ ఇట్ సో? ఆయన అస్సలు కాంప్రమైజ్ అవ్వరండి. అస్సలు నువ్వు రెప్ప 2 సార్లు కొట్టావు అంటే అది డిస్టర్బ్ అవుతుంది ఆడియన్స్ ఐ కాంటాక్ట్, సో నువ్వు మళ్ళీ చేయాలి. సో అది నాకు స్టార్టింగ్ లో కొంచెం కష్టమైంది, సినిమా అయిపోయే టైంకి అలవాటైంది, అది లౌక్యంకి ప్లస్ అయింది. ఫ్యూచర్ లో కూడా యూజ్ అవుద్ది. యా అంతే కదా. సో టోటలీ ఎన్ని నెంబర్ ఆఫ్ మూవీస్ చేశారు? గుండెల గోదావరి, లౌక్యం, ఒకలైల కోసం, బెంగాల్ టైగర్, అంతే 4. ఇప్పుడు ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారు? ఏం లేదండి, మూవీస్ ఏం లేదు. షోస్ ఇప్పుడు ఇంతవరకు చేసిన షోస్ లో ఎన్ని ఇయర్స్ జర్నీ అనుకోవచ్చు మీ యాంకరింగ్ జర్నీ? 2010 అంతే, 2010 ఎండింగ్. 2010 అనుకున్నా, ఒక 8 years వేసుకోవచ్చా? 8 years జర్నీలో అసలు ఏం నేర్చుకున్నారు శ్యామల గారు? 8 years జర్నీలో చాలా నేర్చుకున్నాను. వన్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ యూ హ్యావ్ యువర్ థింగ్, నీ కోసం నీ పెట్టింది నీకు ఉంటుంది. సో ఎప్పటికైనా సరే, సో పక్కన వాళ్ళకి ఒకటి వచ్చిందని చెప్పి నీకు రాలేదని చెప్పి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా ఇఫ్ పీపుల్ వాంట్ యూ, పీపుల్ నీడ్ యూ, దే విల్ కమ్ టు యూ అనేది నాకు అర్థమైంది. సో అదైతే నేర్చుకున్నాను. ఇది వరకు చాలా అంటే తెలియదు కదా, సో చాలా ఫీల్ అయిపోయేదాన్ని, ఏంటి నాకేంటి నాకేం తక్కువ, నాకేంటి ఎందుకు రావట్లేదు అని చాలా ఉండేది. సో బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ పీపుల్ నీడ్ దిస్, ఖచ్చితంగా కావాలి, బట్ టేక్ సమ్ టైం. నీ అవసరం వచ్చినప్పుడు జనాలు ఖచ్చితంగా నేను కోరుకుంటారు అనేది నాకు తెలిసి వచ్చింది. సో అదైతే నేర్చుకున్నాను. సో కళలు అందరూ కంటూ ఉంటారు కదా, కానీ కొంతమంది కళలే సాకారం అవుతాయి. సో అందులో మిమ్మల్ని పెట్టుకోవచ్చు. సో ఆ సక్సెస్ని చూసాక, ఆ రుచి చూసాక ఎలా అనిపిస్తుంది మీకు? నేను ఇంకా సక్సెస్ని రుచి చూస్తూనే ఉన్నానండి, ఇంకా రుచి చూడడం అవ్వలేదు. ఫస్ట్ ఎప్పుడో చూసుంటారుగా, సో అప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు ఉంటుంది కదా రియాక్షన్. డెఫినెట్గా చాలా హ్యాపీ అండి, బికాజ్ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయికి ఇంతమంది పీపుల్ అభిమానం, ఇంతమంది జనాలు గుర్తుపట్టడం, మాట్లాడడం వచ్చి, సో వాళ్ళు నాకు శ్యామ్లా అని నా పేరు వాళ్ళు గుర్తుపెట్టుకుని పిలవడం, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు చాలా చాలా మెమరబుల్. ఇప్పటికీ కూడా నేను ఏదైనా అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళిన వాళ్ళని జనాలు, ఆంటీస్ ఎస్పెషల్లీ ఇంట్లో ఉండే ఆంటీస్, వాళ్ళు గుర్తుపెట్టుకుని వచ్చి శ్యామ్లా చాలా బాగా చేస్తావు నువ్వు, అది చాలా పద్ధతిగా ఉంటావు, అది ఇది అని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మా ఇంట్లో అమ్మాయిలాగా అనిపిస్తావు నువ్వు అంటే, ఆ ఒక్క మాట వాళ్ళు ఊరికనే అనరు అండ్ అందరినీ అనరు. ఎగ్జాక్ట్లీ, అదైతే నాకు చాలా కాంప్లిమెంట్స్ అక్కడ నింపేసుకుంటారు. సో చాలా మంది ఫ్యాన్స్ పెరిగిపోయారు. సో ఇందాక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నారు కదా, అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా. సో మీరు ఒక్కరేనా డాటర్? అంటే మా మమ్మీకి నేను చాలా లేట్ అనమాట. సో నాకంటే ముందు దే హ్యావ్ అడాప్టెడ్ గర్ల్ చైల్డ్. ఓకే. సో అక్క ఉంది, తను అందరూ ఇక్కడే, ఇప్పుడు అందరూ విజయవాడలో ఉంటారు, వాళ్ళు అందరు అక్కడే సెటిల్ అయిపోయారు. సో ఆ తర్వాత అంటే ఇప్పుడు అమ్మగారు ఇక్కడే ఉంటున్నారు? అమ్మ కాశీలో ఉంటారు. నాన్నగారు నాకు 1 year ఉన్నప్పుడే చనిపోయారు. సో ఐ నెవర్ సీన్ హిమ్, సో నాకు తెలియదు అసలు. ఓకే. కానీ ఇంత కష్టాల్లో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఒక సింగిల్ పేరెంట్ ఇంత చేయడం అంటే చాలా కష్టాల నుంచి మీకు పైకి వచ్చారు. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండొచ్చు మీకు ఈ సిచ్యువేషన్ చూసి, బికాస్ ఈవెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్ వెన్ యూ సెడ్ 1 year కనగానే ఐ కుడెంట్ డైజెస్ట్, దట్స్ ద రీజన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఆల్సో. అప్పటి నుంచి మీరు అంత కష్టపడి మీ అమ్మగారు ఎంత పెంచారంటే నౌ షీల్ బి మోర్ హ్యాపీ కంపేర్ టు యూ, ఇఫ్ ఐఎమ్ రైట్? చాలా హ్యాపీ యాక్చువల్లీ కదండి. సో సక్సెస్ ఫార్ములా ఏంటి యాజ్ పర్ శ్యామల? సక్సెస్ ఫార్ములా ఈజ్ 80% హార్డ్ వర్క్, 20% డెస్టినీ. 20% డెస్టినీకి ఇస్తారు. సో మీకు 2 కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నారు, అంతే. సో బాబు పుట్టాడు కదా ఇషాన్ పుట్టిన తర్వాత లైక్ యూ టుక్ వెరీ స్మాల్ గ్యాప్, యాక్చువల్లీ వెరీ స్మాల్ గ్యాప్ ఐ వుడ్ సే. ఎందుకు అది అంటే లైక్ అంత ఎక్కువ అంటే తొందరగా పిక్ చేసుకోలేమనా ఎందుకు? నో 7th month వరకు నేను ప్రెగ్నెన్సీలో వర్క్ చేశాను. ABCD అనే జీ తెలుగు డాన్స్ షో చేశాను టిల్ ఐఎమ్ 7th month. మళ్ళీ బాబుకి 2nd monthలో ఐ స్టార్టెడ్ మా టీవీ దసరా వచ్చిందయ్యా, దసరా ఫెస్టివల్ షోకి హోస్ట్ చేశాను. సో దట్ వాజ్ ద ఫస్ట్ షో? యా, దట్ వాజ్ ద ఫస్ట్ షో ఆఫ్టర్ మై డెలివరీ. సో 6 months గ్యాప్ వచ్చింది యాక్చువల్గా. అది కూడా ఎందుకు అంటే వెన్ ఐ వాజ్ క్యారీయింగ్ కొత్త షోస్ స్టార్ట్ అయ్యాయి ఛానల్స్లో. ఏ షోస్ అయితే ఇప్పుడు రన్ అవుతూ ఉన్నాయో ఆ షోస్ స్టార్ట్ అయ్యాయి ఛానల్స్ అన్నిటిలో. సో నేను క్యారీయింగ్ ఉన్నానని చెప్పి
వాళ్ళు తీసుకోలేదు. ఓకే. సో ఆ షోస్ కంప్లీట్ అయ్యి మళ్ళీ కొత్త షోస్ స్టార్ట్ అవ్వడానికి టేక్ సమ్ టైం. యా ఐ అండర్స్టాండ్. ప్రస్తుతం ఆ టైంలో ఉన్నాను అంతే. సో ఇప్పుడు ఏదైనా ఒప్పుకున్నారా న్యూ ప్రోగ్రామ్, లేదండి, న్యూ షో కోసం? అయితే ఈ గ్యాప్ వల్ల ఏదైనా డిఫరెన్స్ ఉందంటారా మీరు? ఈ గ్యాప్ని నేను ఆడియో లాంచెస్, ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూస్ వాటితో ఫిల్ చేస్తున్నాను అంతే. సో యా. మీకు రికార్డెడ్ షోస్ ఇష్టమా లేకపోతే లైవ్ ఇష్టమా? లైవ్ ఇష్టపడతారా? ఎందుకు? బాగుంటుంది, ఇమ్మీడియట్ రిజల్ట్ ఉంటుంది, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది ఆడియన్స్ దగ్గర నుంచి. యూ కెన్ సీ దట్ నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు అక్కడి నుంచి చెప్పేస్తారు. ఆడియన్స్ కేకలు అది. సో ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది. సో లైవ్ షోస్ చాలా బాగుంటాయి. ఏముంటుంది డిఫరెన్స్? ఏముంటాయి లైక్ నాట్ ఓన్లీ దిస్ స్క్రిప్ట్ వైజ్గా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? బికాస్ అక్కడ చాలా యూ హ్యావ్ ఛాన్స్ టు ఫర్ టేక్స్, ఇక్కడ టేక్ ఛాన్స్ లేదు కదా. యా, యాక్చువల్గా టీవీస్లో వచ్చే అవార్డ్ ఫంక్షన్స్ అవి వాటిలో కూడా దే ఆర్ కైండ్ ఆఫ్ లైవ్ షోస్. మీకు సెకండ్ టేక్ చేసే ఛాన్స్ ఉండదు మోస్ట్ ప్రాబబ్లీ. ఎందుకంటే గెస్ట్లు అందరూ కూర్చుని ఉంటారు ముందు, వాళ్ళ ముందు సారీ 1 more అంటే చాలా చండాలంగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ టేక్స్ విషయంలో యాంకర్స్కి అందరూ నాకు తెలిసి సింగిల్ టేకే ఉంటారండి. బికాజ్ వితౌట్ దట్ యాంకర్స్ కాలేరు. ఏ యాంకర్ అయినా కూడా సింగిల్ టేక్లో దట్ వాళ్ళు అనుకున్నది వాళ్ళు ప్రొజెక్ట్ చేయగలిగితేనే దే విల్ బీ అన్ యాంకర్. సో దట్స్ వై వీ కాల్ దెమ్ అన్ యాంకర్. సో తెలుసుకోండి ఆ విషయాలు కూడా ఇప్పుడు కావాలనుకునే వాళ్ళు. సో ఇప్పుడు కొత్తగా వచ్చేవారు ఫ్రెషర్స్ ఉంటారు కదా, మిమ్మల్ని ఏదైనా హెల్ప్ అడుగుతూ ఉంటారు, అలా చేస్తూ ఉంటారా మీరు? ఎవరు? కొత్త వాళ్ళు, ఫ్రెషర్స్, యాంకర్ అవ్వాలి. ఫ్రెషర్స్ అంటే నన్ను యాక్చువల్గా రిఫర్ చేయమని అడుగుతారు. సో నేను సీరియల్స్ చేయాలక్క, నన్ను రిఫర్ చెయ్యి అంటారు. నాకు సీరియల్స్లో ఎవరు తెలియదు టు రిఫర్. యాంకరింగ్ సైడ్ అయితే ఛానల్కి తీసుకెళ్ళి సమ్ ఈపీస్కి ఎవరికైనా పరిచయం చేయగలను. బట్ సీరియల్ సైడ్ అంటే నాకు ఐడియా లేదమ్మా. నేను చేయనంత వరకు అయితే నేను చేస్తాను, చేయగలిగినంత చేస్తాను. బట్ ఆఫ్టర్ దట్ ఇంకా సో యుల్ ట్రై యువర్ బెస్ట్ టు హెల్ప్ దెమ్. సో ఇనిషియల్ స్టేజెస్లో ఎలా ఉండేది మీకు? అంటే ఇబ్బందులు పడ్డారా లేకపోతే స్మూత్గా సాగిందా? ఎలా ఉంది జర్నీ? స్మూత్గా అంటే ఫైనాన్షియల్గా అయితే డెఫినెట్గా ట్రబుల్స్ ఫేస్ చేసాము. బికాజ్ అమ్మ అక్కడ వర్క్ చేసేవారు కాబట్టి నాకు అక్కడ పెద్ద ప్రాబ్లం లేదు. వీ హ్యావ్ ఓన్ హౌస్ దేర్ కాకినాడలో. సో మాకు ఇంటి రెంట్ కట్టాలి, ఈ బాధలు లేవు. సో మాకు పెద్ద కష్టాలు ఐ డెంట్ సీ అక్కడ ఉన్నప్పుడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే దట్ ఫస్ట్ వచ్చేసరికి యూ హ్యావ్ టు పే హౌస్ రెంట్ కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి. అండ్ హైదరాబాద్లో అప్పుడు 3 months అడ్వాన్స్ తీసుకునేవారు. సో మేము వచ్చిన ఫస్ట్ ఇల్లు అడిగితే 3 నెలలు అడ్వాన్స్ అన్నారు. సో 3-5 చొప్పున 3 months అడ్వాన్స్ అంటే ఇట్స్ బీన్ అ వెరీ హ్యూజ్ అమౌంట్ ఫర్ అస్ ఆ రోజుల్లో. ఒక 15-20 వేలు నువ్వు ఉన్న పళంగా క్యాష్ అక్కడ కట్టాలి అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ అనమాట. సో అక్కడ మా అమ్మ లోన్ తీసుకుని వచ్చి ఇక్కడ ఇంటి రెంట్ కట్టి మేము ఇంట్లోకి వెళ్ళాము. అండ్ ఐ హ్యావ్ టు పే అ లోన్ దేర్. ఇక్కడ ఇంట్లో చూసుకోవాలి అండ్ ఇక్కడ ఆఫర్స్ కోసం ట్రై చేసుకోవడానికి తిరగాలి, కాస్ట్యూమ్స్ కొనుక్కోవాలి, మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలి. చాలా కష్టంగా ఉండేది యాక్చువల్గా. అండ్ నాకు తెలీదు ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, ఎలా ఉండాలి. మా అమ్మగారికి చీరలు ఉంటే కట్ చేసుకుని టాప్స్ కుట్టించుకునేదాన్ని నేను. సో నాకు తెలీదు అలా వేసుకోకూడదు అని. సో చాలామంది నా వెనకాల నవ్వుకునేవాళ్ళు కూడా సీరియల్ షూటింగ్స్లో. సో ఐ నో బట్ టుడే ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ వాళ్ళందరినీ నేను అక్కడ నించోపెట్టి మాట్లాడుతున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ. ఈవెన్ వీఆర్ హ్యాపీ. విన్న తర్వాత మిమ్మల్ని చూసి నవ్వారన్నప్పుడు ఏనో ఇప్పుడు వాళ్ళు తక్కువే కదండి. తక్కువ అని నేను చెప్పట్లేదు. అంటే నేను స్టేజ్ పైనుండి మాట్లాడుతున్నాను, వాళ్ళు స్టేజ్ కింద ఉండి వింటున్నారు అంతే. సో అది నాకు తక్కువ ఎక్కువ. సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి మీరు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఎంతోమంది ఎలా అంటే అద్దంలో తాను చూసేసుకొని ఒక యాక్టర్ అవ్వాలి, యాంకర్ అవ్వాలి, ఇంకేదో అవ్వాలని ఇల్లు వదిలేసి రావడం. కొంతమంది ఇనిషియల్ స్టేజెస్లోనే ఆ ఇబ్బందులు చూసి భయపడి పారిపోతారు. కొంతమంది కష్టపడి ఇంకొంచెం ముందుకు వెళ్తారు, ఆ తర్వాత వెనుదిరుగుతారు. సో అలాంటి వాళ్ళు మరి మీకు ఎప్పుడు అనిపించలేదా లో కాన్ఫిడెన్స్ కానీ, లేదు నేను అలా ముందుకు వెళ్ళగలనా, అసలు నిలదొక్కగలనా అనుకున్నారా? యాక్చువల్లీ ఐ ఆల్వేస్ డివైడ్ పర్సన్ ఇంటూ 3 stages అండి. అధములు, మధ్యములు, ఉత్తములు. సో ఏదైనా పని స్టార్ట్ చేయగానే అమ్మమ్మో ఇది ఇంత భయంగా ఉంటుందా అని వదిలేస్తే వాళ్ళు అధములు నా దృష్టిలో. కొంచెం మధ్యలోకి వెళ్ళి వదిలేస్తే వాళ్ళు మధ్యములు. చివరి వరకు ఉండి ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళే ఉత్తములు. సో దే ఆర్ ద సక్సెస్ఫుల్ పీపుల్. ఇవాళ మనం చూస్తున్న వాళ్ళందరూ కూడా. సో ఏ పనిలో అయినా సరే యూ హ్యావ్ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా. ఇబ్బంది లేకుండా అయితే ఏ పని ఉండదు.
సో అది యాక్టింగ్ అయినా, యాంకరింగ్ అయినా, బయట సిఏ జాబ్స్ అయినా, సిఇఓ జాబ్స్ అయినా, లేకపోతే కలెక్టర్ జాబ్స్ అయినా, ఏవైనా సరే ఎందులో అయినా మన ఇంట్లో పనిచేసే పని మనిషి జాబ్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ జాబ్ వరకు అన్నిట్లోనూ ఇబ్బందులు ఉంటాయి. సో అవి ఖచ్చితంగా దాటుకొని ముందుకు వెళ్తేనే లైఫ్. సో ఈ ఇండస్ట్రీకి మీరు రావడం, మీరు వచ్చిన టైం ఎలాంటిదంటే 2010లో మీ సీనియర్ యాంకర్స్ చాలా మంది ఉన్నారు. ఒక ఝాన్సీని తీసుకున్న ఉదయ్ భాను గారు, సుమా గారు, సూపర్ సీనియర్స్. ఆ టైంలో నాకు సీనియర్స్ ఎవరంటే గీత, శిల్ప అక్క అండ్ మాళవిక అండ్ ఇంకొక అమ్మాయి జాహ్నవి అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ పింకీ, సో ప్రశాంతి, యా. సో ఈ బ్యాచ్, సో వీళ్ళందరూ నాకు సీనియర్స్, గీతా భగత్, సో అండ్ ఆల్ దిస్. సో ఇలాంటి టఫ్ కాంపిటీషన్లో మరి ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళింది అంటారా? యా, చిత్రలేఖ యాక్చువల్లీ, మృదుల, ఈ టైం వీళ్ళందరూ ఉన్నారనమాట అప్పుడు. సో ఆ టైంలో నేను సీరియల్స్ చేసుకున్నాను కదా, సో వాళ్ళకి నాకు పెద్ద పడలేదు, పెద్ద కాంబినేషన్ అంత ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది. సో వన్స్ నేను యాంకరింగ్లోకి వచ్చిన తర్వాత మా ఊరి వంటకి నాకు ఓన్లీ నేను చిత్రలేఖ చేసేవాళ్ళం అప్పుడు. సో చిత్రలేఖని అమెరికా తీసుకెళ్లారు మా ఊరి వంట షూటింగ్ కోసం. సో నేను ఇక్కడ లోకల్ చేశాను అప్పుడు ఆ టైంలో. సో నాకేంటంటే ఓకే, తన జాబ్ తను చేస్తుంది, తను సీనియర్ యాంకర్, సో తనకి డెఫినెట్గా యూ హ్యావ్ టు గివ్ అ బిగ్ షేర్ ఆ షోకి సంబంధించినంత వరకు. సో నేను ఇప్పుడే వచ్చాను, ఐఎమ్ ఎ లర్నర్. సో నేర్చుకుందాం ఫస్ట్, తర్వాత చైర్ల కోసం పోట్లాడదాంలే అని నా కాన్సన్ట్రేషన్ అంతా అప్పుడు నేర్చుకోవడంలోనే ఉంది. ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ మనం కమాండ్ చేయాలి వాయిస్ని. సో ఇట్లా అన్నీ నేర్చుకోవడంతోనే నాకు టైం అంతా సరిపోయేది. సో చాలా పుస్తకాలు చదివేదాన్ని నాలెడ్జ్ పెంచుకోవడానికి, తెలుగు భాష పెంచుకోవడానికి. సో దాంతోనే అయిపోయింది. సో మరి సీనియర్ యాంకర్స్ ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యేవాళ్ళ, కాంపిటీషన్ ఫీల్ అయ్యాలా? ఎప్పుడు లేదండి, ఎప్పుడు లేదు. లేదు. సో ఎందుకంటే కొద్ది దగ్గర చిన్నదాన్ని తప్పు చేస్తే క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు కదా, అలా ఏముందా? ఎవరు చేయరండి, చేయరా? ఎవరు క్రిటిసైజ్ చేస్తారు? సో అలా సీనియర్ అంటే కొంచెం చిరాకు పడ్డం, మీరు బాగా అలా ఏం లేదు, ఏ యాంకర్స్తో కూడా ప్రాబ్లం? ఎవరు చేయరు అట్లాగా. ఐ సీరియస్లీ టెల్ యూ, నిజంగా తెలీదేమో చాలా మందికి, ఎవ్వరు అలాగా చిచి ఏంటి ఇలా చేసావు అని ఎవ్వరు అనరు. ఐ హ్యావ్ టు టెల్ యూ, ప్రదీప్తో నేను ఫస్ట్ ఆడియో లాంచ్ కదా, అవార్డ్స్ ఫంక్షన్ చేస్తున్నప్పుడు నాకు తెలీదు ఎలా చేయాలో. దట్ వాజ్ మై ఫస్ట్ అవార్డ్ ఫంక్షన్. అండ్ ప్రదీప్ సీరియస్గా నేను చెప్పాను ప్రదీప్కి, నాకు తెలీదండి, సో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, నాకు ఎలా చేయాలో కొంచెం మీరు హింట్స్ ఇస్తే ఐ కెన్ టేక్ ఇట్ ఆఫ్ అని చెప్పేసి. అంటే ప్రదీప్ అయ్యో డెఫినెట్గా అండి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా పిలవాలి, ఇలా అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు వస్తారు, అప్పుడు అవార్డు ఇస్తారు, ఈలోపు మనకి ఇయర్ పీస్లో చెప్తారు నెక్స్ట్ ఏంటి అనేది. సో తను నాకు ఫార్మాట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు కూర్చోబెట్టి. సో దెన్ నేను చేశాను చాలా కంఫర్టబుల్గా. సో అలా సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు తప్ప. అండ్ నేను సుమాక్తో ఐ ఫంక్షన్ ఆడియో లాంచ్ చేశాను మేమిద్దరం కలిసి. అప్పుడు కూడా నేను చాలా భయపడ్డాను, అమ్మో సుమాక్తో చేయాలి, ఎలాగా ఏంటి, ఆవిడ పక్కన నేను, ఇద్దరు యాంకర్స్ ఏంటి, అసలు నాకు గుండె ఆగిపోయింది అప్పుడు. సుమా కూడా ఊరుకో ఏంటి, నువ్వు మాట్లాడేది నేను మాట్లాడతాను అంతే, ఎవ్వరు ఇక్కడ గొప్పోళ్ళు కాదు, అందరూ ఈక్వల్. సో ఎవ్రీవన్ ఈజ్ సేమ్ అండ్ ఎవ్రీవన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి, చాలా సపోర్టివ్గా ఉంటారు, చాలా సపోర్టివ్గా ఉంటారు. సో అందరితో మీరు చాలా ఆల్మోస్ట్ ఆల్ ద యాంకర్స్తో మీరు కాంబినేషన్లో చేసి ఉంటారు? చేశాను, యా కదా. అందరూ అనసూయ తోటి, రష్మి తోటి చేయలేదు అంతే, మీతో అందరితో చేశాను. లాస్య గారితో కూడా చేశాను, లాస్యతో చేశాను, రవితో చేశాను, ప్రదీప్తో చేశాను, సుమాక్తో చేశాను, ఝాన్సీ అక్కతో చేశాను, భాను అక్కతో చేయలేదు, యా ఉదయ్ భానుతో చేయలేదు. సో ఫస్ట్ షో అయితే ప్రదీప్ గారితో చేశారు. సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? యా ఇట్స్ వెరీ గుడ్. ఇప్పుడైతే అలవాటు పడిపోయారు చేసి కదా. సో ఈ యాంకర్స్ జాబితా తీసుకుంటే ఎవరితో ఎక్కువ కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు? అంటే మేల్ యాంకర్స్తో, అంటే రవీనా, ప్రదీప్ ఇద్దరు, అంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారండి పాపం, మర్చిపోవద్దు మీరు. కౌశిక్ ఒకటి చేస్తూ ఉంటాడు, భార్గవ్ అంతే, భార్గవ్ కూడా చేస్తూ ఉంటారు, భార్గవ్ చేస్తూ ఉంటారు, మర్చిపోతే కొట్టేస్తారు, నన్ను కొట్టేస్తారు, ఫస్ట్ గుర్తు చేయలేదు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అండి. ప్రదీప్తో వచ్చేసరికి లైక్ నా స్కూల్ నా క్లాస్ అనిపిస్తుంది ప్రదీప్. కొంచెం క్లాస్ గా మాట్లాడతారా అంటే కొంచెం అబ్బాయి వాల్యూస్ మెయింటైన్ చేస్తూ, కొంచెం భాష అది
మంచిగా మాట్లాడుతూ కొంచెం అలా ఉంటుంది. రవిది వచ్చేసరికి ఇంకా ఫుల్ రెడ్ బుల్ తాగిన మనిషి ఎలా ఉంటాడు, కమాన్ డూ ఇట్ అన్నట్టు ఫుల్ జోష్తో ఉంటాడు ఆ అబ్బాయి. అసలు ఇంకా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తుంటే నేను రీఛార్జ్ చేసుకుని వెళ్ళాలి మొత్తం. ఓకే ఫైన్, ఇప్పుడు రవితో చేయబోతున్నావు నువ్వు, హ్యావ్ టు గెట్ రెడీ అన్నట్టు ఉండాలి నేను కూడా. సో అది ఆ అబ్బాయి స్టైల్. సో ఇద్దరిది రెండు డిఫరెంట్ స్టైల్. సో ఎవరితో ఎక్కువ కంఫర్టబుల్ ఫీల్ అవుతారు? కానీ మీరు ఎంత సాఫ్ట్ గా కనిపిస్తారు కదా చూడ్డానికి కూడా. షోస్ కూడా నాకు తెలిసి మా షోస్ అంత ఇష్టపడరేమో అని, అలా కరెక్టేనా? నాకు సూట్ అవ్వవు బేసిక్గా సూట్ అవ్వవు. సో ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉందా ఇప్పుడు వచ్చే ప్రోగ్రామ్స్లో, అబ్బా ఈ ప్రోగ్రామ్ నేను చేస్తే బాగుండేదే, నేను చాలా బాగా సూట్ అవుతాను కదా, మీరు చెయ్యలేని ప్రోగ్రామ్ ఏదైనా? చెయ్యలేని ప్రోగ్రామా అంటే ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ప్రోగ్రామ్స్లో, అరే ఈ ప్రోగ్రామ్కి నేను ఇంకా భలే సూట్ అవుతానే, నేను చేస్తే బాగుండేదే అని అనిపించిందా? అంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగా చేస్తారు, బట్ మీకు అలా అనిపించిందా? ఇప్పుడు డాన్స్ షోస్ అన్నీ చేయగలను అని ఆల్రెడీ మీరు చేశారు, చేసాము. సో లేడీస్ గేమ్ షోస్ కూడా చేశాను అన్ని. సో ఇప్పుడు వచ్చేవి అవే కదా. పటాస్ కానీ సమ్ కామెడీ. సో అలా చేయలేనండి. నేను చేయలేను. ఎందుకు? నేను చేయలేను అంటే లైక్ ఈజ్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్? బికాజ్ యాంకర్ అంటే ఇన్ ద కెనర్, సో షీ హాస్ టు బి రెడీ ఫర్. అంటే నేను డ్రెస్సింగ్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ, ఐ జస్ట్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్, యు నో. రైట్. అంటే యాక్చువల్గా వెన్ కమింగ్ టు పటాస్ షో స్పెషల్లీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను చాలా ఎంజాయ్ చేస్తా ఆ షో చూస్తూ టీవీలో. ఆ ఎనర్జీ, ఆ డాన్సులు, ఆ కొట్టుకోవడాలు, ఆ కాలేజ్ స్టూడెంట్స్, అది చూడడానికి చాలా బాగుంటుంది. బట్ వెన్ చేయడానికి వచ్చేసరికి నాకు మామూలుగా బయట ఎవరినన్నా ఒర్రయ్య అని పిలవాలంటేనే నేను ఒక 100 సార్లు ఆలోచిస్తాను లోపల. బికాజ్ నేనే కాదు, గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళతో ప్రాబ్లమే ఇది. అండి అనందే మాకు మాట పూర్తవదు. ఫస్ట్ ఏరా ఒర్రయ్య అనాలంటే ఇంకా అసలు వాడు ఇంకెంత క్లోజ్ అయిపోతే తప్ప వాడు ఇట్లాంటివి రావు మా నోట్లోంచి. సో అట్లాంటి ఒక బ్యాక్గ్రౌండ్తో వచ్చి నేను సడన్గా ఆ షోస్లో ఒరే నువ్వు నీ ఇంకమ్మా ఇట్లాంటివి నేను చేయలేను. సో తెలంగాణ అమ్మాయి నేనే అండి మీరు గారు ఇది లేకుండా మాట రావట్లేదు మీకు ఎలా? అంటే బై డిఫాల్ట్ ప్రోగ్రామింగ్ లో అలవాటు అయిపోయింది అలాగా. సో మాకు కూడా మనం కలిసే వాళ్ళని బట్టి ఆ లాంగ్వేజ్ అలా. సో మా షోస్ చేయలేనంటారు? మా షోస్ చేయలేకపోవచ్చు. మా షోస్ ని నేను నా స్టైల్లో చేయమంటే చేస్తాను. అంటే సో న్యూ డెఫినేషన్ ఇస్తా అంటారు. ఏమో ఒకవేళ వస్తే నిజంగా మా షో ఏమో నా స్టైల్లో దాన్ని ఇంకెలా చేస్తానో కానీ, బట్ ఇప్పుడు ఇలాగే చేయాలి అంటే నేను చేయలేను. సో ఇప్పుడు వస్తున్న యాంకర్స్ ఉన్నారు కదా, న్యూ కమర్స్, ఎంత అడ్వాన్స్గా ఉన్నారంటే దే ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు, అంటే అందరినీ నేను కమెంట్ చేయట్లేదు, స్కిన్ షో చేయడము. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? దేర్ పర్సనల్ ఒపీనియన్ అంటే నేను అంటున్నాను మీరు ఇష్టపడట్లేదు అన్నారు ఇందాక. సో ఎప్పుడు మీరు శారీస్కి అంకితం అయి ఉంటారా ఇలా? అంటే లైక్ యువర్ డ్రెస్సింగ్ ఈస్ డిఫరెంట్ కంపేర్ టు అదర్స్. సో ఇప్పుడు వాళ్ళు చాలా అడ్వాన్స్ అయ్యారు. సో ఆ ఆపర్చునిటీస్ పరంగా మీకు ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే ఆపర్చునిటీస్ ఏమైనా తగ్గిపోయినట్టుగా అలా ఏముండదంటారు? సో ఇక్కడ బయట టాక్ ఏంటంటే ఇప్పుడు మన డ్రెస్సింగ్ సెన్స్ అండ్ అఫ్కోర్స్ గ్లామరస్గా ఉంటే ఇంకొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి అన్నట్టుగా ఉంది కదా. సో అలా ఏమైనా డిఫరెన్స్ చూసారా మీరు? నాతో అయితే ఎవరు వచ్చి నన్ను అడగలేదు, మీరు ఇలాంటి బట్టలు వేసుకుంటేనే షో ఇస్తాము అని నాతో ఎవరు చెప్పలేదు ఇంతవరకు. ఎవరు అవునండి మీరు ఇలా డ్రెస్ వేసుకోవాలి అని ఎవరైనా చెప్తారా మీకు? ఎనీ ఈవెంట్కి కానీ ఎక్కడ జరగదు. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ చాయిస్. ఒక ఆడియో లాంచ్ ఉందని ఫోన్ చేస్తే చేస్తారు. సో దానికి రిలేటెడ్గా ఇప్పుడు ఒక ట్రెడిషనల్ ఆడియో లాంచ్ అయితే కొంచెం చీర కట్టుకుని వెళ్తాము, కొంచెం పెపీ ఆడియో లాంచ్ అయితే కొంచెం ఇండో వెస్ట్రన్గా వెళ్తాము వెళ్ళాలనుకునే నేనైతే. సో డిపెండ్స్ ఆన్ దేర్ చాయిస్. ఫ్రాక్ వేసుకోవాలంటే ఫ్రాక్ వేసుకుంటారు, మినీ వేసుకోవాలనుకుంటే మినీ వేసుకుంటారు. సో కంప్లీట్లీ అప్ టు యూ. కంప్లీట్లీ అప్ టు అస్. ఓకే, ఇప్పటి వరకు మీరు చేసిన ఈవెంట్లో ది బెస్ట్ ఈవెంట్ ఏంటి అండ్ ఎక్కువ ఛాలెంజ్గా ఏది తీసుకున్నారు? పెద్ద ఛాలెంజ్ అని ఎప్పుడు అనిపించింది? ఐ మూవీ ఆడియో లాంచ్ ఈజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. బికాజ్ అందరూ తమిళ్ వాళ్ళే, తెలుగు చాలా తక్కువ మందికి తెలుసు. అక్కడ సుమా అక్కకి తమిళ్ వచ్చు, నాకు తమిళ్ రాదు, నాకు తెలుగు ఒకటే వచ్చు. అక్కడ ఎవరికి తెలియదు. ఎక్కడ జరిగిందండి అది? పార్క్ హయత్. ఓకే, ఎక్కడ జరిగింది. సో ఆ రోజు చాలా 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 భయపడింది నేను లాంగ్వేజ్ విషయంలో, చాలా బాధపడింది లాంగ్వేజ్ విషయంలో. ఆ రోజు డిసైడ్ అయ్యానే నా హ్యావ్ టు లెర్న్ తమిళ్ అండ్ మలయాళం అని ఆ రోజు అనుకున్నాను నేను. అట్లీస్ట్ మలయాళం కాకపోతే కన్నడ, తమిళ్ కన్నడ నేర్చుకోవాలి అని ఆ రోజు అనుకున్నాను.
ఇట్స్ గోయింగ్ ఇన్ అ ప్రాసెస్. ఓకే. సో ఇండస్ట్రీ వాళ్ళంటే కొంతమందికి చులకన భావం ఉంటుంది కదా, కొంతమంది, నాట్ ఎవ్రీ వన్, కొంతమంది చాలా హైగా చూస్తారు. సో అలా చులకనగా చూసే వాళ్ళ ఇప్పుడు లైక్ అలాంటి వాళ్ళని ఫేస్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే కొంచెం తక్కువ చూస్తారండి కొంతమంది, సో అలా ఏమనిపిస్తుంది? నాకు వాళ్ళందరూ పురుగుల్లా కనిపిస్తారు. ఓకే. సీరియస్గా వాళ్ళు వచ్చి మీరు మీ ఇండస్ట్రీ వాళ్ళు, నువ్వు పొద్దున్న లేస్తే నీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, నీకు ఇంట్లో టీవీ కావాలి, దాంట్లో షోస్ కావాలి, అందులో గెలిస్తే మీ ఇంట్లో ఆడవాళ్ళకి గిఫ్ట్స్ కావాలి, అండ్ యూ గో టు ద మూవీ, దాన్ని చూడడానికి నువ్వు వెళ్తావు, దాన్ని చూసి అంతా చేసి మళ్ళీ నువ్వు ఇండస్ట్రీ గురించి తక్కువ మాట్లాడడానికి హూ ఆర్ యూ, అసలు నీకు ఏం తెలుసు అని మాట్లాడుతావు తక్కువ అనిపిస్తుంది నాకు. సో అసలు ఐ హేట్ దెమ్, ఐ రియలీ హేట్ దెమ్. అదే విధంగా చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు, గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? హ్యాపీ. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు అసలు ఇప్పటివరకు వచ్చిన కాంప్లిమెంట్స్? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే లైక్ చాలా మంది నాతో చెప్పిన మాట ఏంటంటే, సుమ గారి తర్వాత మాకు అంత హోమ్లీగా, అంత ట్రెడిషనల్గా తెలుగు ఎక్కువ మాట్లాడుతూ మా ఇంట్లో అమ్మాయిలాగా కలిసిపోయే, అండ్ మా ఇంటి పక్క అమ్మాయి, మా ఇంట్లో అమ్మాయి అలా కనిపించే అమ్మాయిలాగా ఉంటారమ్మా మీరు అని చాలామంది చెప్పారు నాకు, పెద్దవాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళు, అంకుల్స్, సో తాతయ్యలు ఉంటారు వాళ్ళు. అండ్ చాలా మొన్న ఊరు వెళ్తే కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది అసలు వచ్చి చాలా ఇష్టం అక్క మీరంటే, చాలా బాగా మాట్లాడతారు, చాలా పద్ధతిగా ఉంటారు, దట్ మై ఐడెంటిటీ ఈజ్ దట్ మై ట్రెడిషన్, అంతే. సో అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. మీ చీర కట్టుతో అందరూ పడేశారు. సో ఎప్పుడు మీరు అంటే లైక్ ఇప్పుడున్న యాంకర్స్తో ఏదైనా కంపేర్ చేసుకుంటారా, నేను కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా అని ఎప్పుడైనా మారడానికి చూసారా? యా అనిపిస్తుంది. ఏమో నేను మోడ్రన్ వేసుకుని ఒకసారి ఒక షో చేసి చూద్దాం ఏమవుతుంది అని చెప్పి, అలా కొంచెం మోడ్రన్ వేసుకుని చేసినప్పుడే నాకు FBలో కామెంట్లు వస్తాయి అనమాట. మీరు ఎందుకు ఇలా వేసుకున్నారు, మీకు బాగాలేదు, మీరు శారీలు వేసుకోండి, మీరు చుడిదార్స్ వేసుకోండి, మీకు అవే సూట్ అవుతాయి, మీరు వెస్ట్రన్ వెళ్ళకండి, మీకు సూట్ అవుతుంది, మీరు కూడా మొదలెట్టేశారా. సో ఇట్లా ఉంటాయి కామెంట్స్. ఓకే ఫైన్. సో జనాలకు నచ్చినప్పుడు మనం ఎందుకు, అంటే మీకు నచ్చింది పక్కన పెడుతున్నారా వాళ్ళ కోసం? ఏమో పక్కన పెట్టి చూశాను ఒకసారి, 1-2 సార్లు నేను పక్కన పెట్టి చూశాను వాళ్ళ కోసం. ఏమో నిజంగానే ఆడియన్స్కి నీడ్ ఇట్ ఏమో అనుకుని నేను ట్రై చేశాను. కొంచెం అంటే మరీ మొత్తంగా కాదు, ఏదో నాకు తోచినంతట్లో, నేను కంఫర్టబుల్గా ఫీల్ అయినంతట్లో నేను కొంచెం ఎక్స్పోజ్ చేస్తూ, కొంచెం నీస్ కింద వరకు ఫ్రాక్స్ వేసుకొని అలా చేసి నేను FBలో పోస్ట్ పెట్టిన ప్రతిసారి దట్ ఐ హ్యావ్ గాట్ సమ్ నెగిటివ్ కామెంట్స్. సో యూ డోంట్ వాంట్ టు ట్రై ఎనీ మోర్, అంతే కదా? సో సెలబ్రిటీ కాకముందుకు ఉన్న శ్యామలాకి ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాక వాట్ ఈస్ ద డిఫరెన్స్? చాలా డిఫరెన్స్ ఉందండి. ఏం డిఫరెన్స్ వచ్చింది? నాట్ పర్సనలీ, పీపుల్ ప్రొజెక్షన్లో చాలా తేడా వచ్చింది. సో నాలో ఏం తేడా లేదు కానీ, అంతే అంటారా? లైఫ్ స్టైల్లో యా నాలో లైఫ్ స్టైల్ డెఫినెట్గా మారింది. అంటే అప్పుడు నేను చిన్నింట్లో ఉండేదాన్ని, ఇప్పుడు డూప్లెక్స్ హౌస్లో ఉంటున్నాను. సో డెఫినెట్గా అప్పుడు నేను చిన్న సైకిల్ మీద తిరిగేదాన్ని, ఇవాళ కార్లో తిరుగుతున్నాను. సో డెఫినెట్గా ముందు చిన్న కార్లు తిరిగేవారు, ఇప్పుడు చాలా పెద్ద కార్లు కూడా తిరుగుతున్నాను. సో చాలా చేంజెస్ కదా. మరి అనిపించిందా ఎప్పుడైనా? ఎందుకంటే నార్మల్గా ఉన్నప్పుడు కామన్ మ్యాన్ నో వన్ విల్ కేర్, కానీ ఆ తర్వాత ఒక స్టేజ్కి వచ్చాక ఎనీవేస్ ఆ మెయింటెనెన్స్ తప్పదు. సో అది డిఫికల్టా? యా, అండ్ యూ నీడ్ ద మెయింటెనెన్స్ అండి, యూ నీడ్ ఇట్. సో ఈజ్ ఇట్ టఫ్ టు మెయింటైన్? బికాస్ నాట్ ఎవ్రీ టైమ్ వి ఫీల్ లైక్ డూయింగ్ థింగ్స్. సో ఏమనిపిస్తుంది? ఓకే చల్తా, సపోర్ట్ తను ఉన్నాడు కాబట్టి ఇట్స్ ఓకే, వెళ్ళిపోతుంది బండి. సో చివరిగా ఇందులో ఒక ప్రశ్న, ఇప్పుడు వచ్చే ఫ్రెషర్స్కి ఏం చెప్పాలనుకుంటారు మీరు? డోంట్ ఫాలో ఎనీబడి, బీ యువర్ సెల్ఫ్, అంతే, సింపుల్గా అంతే. సో ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వమని ఒక పెద్దగా ఏమైనా చెప్తారేమో అనుకుంటే, అంతేనా? డోంట్ ఫాలో ఎనీవన్, ఎవరు చెప్పింది వినకండి. చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. మీ మనసుకి ఏది నచ్చితే, మీకు ఏది రైట్ అనిపిస్తే, మీరు ఏ జోనర్లో కంఫర్టబుల్ అయితే ఆ జోనర్లో కళ్ళు మూసుకుని వెళ్ళిపోండి, సక్సెస్ విల్ కమ్ టు యూ. చూసారు కదా. సో నెక్స్ట్ మనం FB సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందాం. ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి? సో మీరు FB అన్నప్పుడు నా మైండ్లో ఎప్పుడు సోషల్ మీడియాకి వస్తానా అని ఇలా ఉందన్నమాట. సో సోషల్ మీడియా ఈజ్ అ బెస్ట్ వే టు కనెక్ట్ విత్ ద పీపుల్. ఓకే, పాజిటివ్గా చెప్పాలంటే. నెగిటివ్గా చెప్పాలి అంటే దట్ ఈస్ ద వర్స్ట్ వే ఆల్సో.
సో మిమ్మల్ని ఏదైనా చాలా హర్ట్ చేసిన సంఘటన ఏదైనా ఉందా? యా యా చాలా హర్ట్ చేసిందంటే ఎస్, ఇంట్లో వాళ్ళతో మనం బయటకు వెళ్ళినా కూడా, ఇంట్లో వాళ్ళతో మనం పబ్లిక్ వెళ్ళినా కూడా ఇట్ డజంట్ మీన్ దట్ నేను ట్రెడిషనల్గా ఉంటాను ఆన్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్ నేను మా హస్బెండ్తో నేను పబ్స్కి వెళ్తాను, ఐ విల్ గో అరౌండ్, నేను కెసినోస్కి వెళ్తాను, ఐ విల్ ప్లే, ఫారిన్ కంట్రీస్ తిరుగుతాను. సో ఐ విల్ బీ మై సెల్ఫ్, తనకు నచ్చినట్టు ఉంటాను నేను అప్పుడు. సో అది మీరు తీసుకుని దాన్ని ప్రైవేట్ పిక్ ఒకటి తీసుకొచ్చి నెట్లో పెట్టేసి ఏంటి తన ఆఫర్స్ రావట్లేదని చెప్పి ఈ పద్ధతి మార్చేసిన ఇంకా శ్యామల. సో ఇట్లాంటి హెడ్డింగ్స్ పెట్టేసి అండ్ ఏదో బ్లూ ఫిలిం బాడీకి నా ఫేస్ అతికించి సో దాని నుంచి న్యూడ్ కామెంట్స్ రాసి, సో అది నాకు చాలా చాలా బాధ అనిపించింది. అది నాకు నా హస్బెండ్ షేర్ చేసేసరికి దట్ ఐ కుడెంట్ టేక్ ఇట్ యాక్చువల్గా. సో చూసావా నీ గురించి కొత్త గాసిప్ ఏదో వచ్చింది అని చెప్పి తను నాకు పంపించారు. పంపిస్తే వాట్ ఈస్ దిస్ అంటే యా ఏదో గాసిప్ వచ్చింది చూడు నవ్వుకో కాసేపు అని చెప్పారు. ఆయన చాలా చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు. బట్ తన కోపం రాదండి లైక్ ఇలాంటి చూసినప్పుడు ఇరిటేట్ అవ్వరా ఏంటి వాట్ ఈస్ గోయింగ్? నోస్ మీ కదండి. సో అంటే మీ గురించి కాకపోయినా అట్లీస్ట్ హి గెట్స్ ఫ్రస్ట్రేషన్. తనకు తెలుసు కదా, మేబీ బయట పర్సన్ అయితే డెఫినెట్ గా రియాక్ట్ అయ్యి ఉండేవాడేమో. బట్ బిలాంగింగ్ టు ద ఇండస్ట్రీ పర్సన్, తను కూడా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఉన్నాడు, తనకు తెలుసు వాట్స్ హ్యాపెనింగ్ అనేది. కాబట్టి సో తను లక్కీలీ హీస్ రియల్లీ చాలా ప్రొటెక్టివ్ నాకు. సో చాలా సపోర్ట్ చేశాడు. మేము కూడా చూసాం అంటే లైక్ విజయవాడలో కూడా ఒక లైక్ ఏదో షో చేశారు మీరు. ఆ షోకి ఒక నేమ్ ఎలాంటిది ఇచ్చారంటే హాట్ వీడియో, శ్యామల హాట్ వీడియో అని. చూసారా లేదు తెలియదు, తర్వాత అనుకున్నాం అనట మళ్ళీ ఎందుకు మీరు చేయించలేదా అని. అసలు ఎందుకండి అంటే మీరు చెప్పలేదు వాళ్ళకి? చేంజ్ చేయించండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన బ్లూ ఫిలింది నేను మాట్లాడి పలానా వెబ్సైట్ వాళ్ళతో మాట్లాడి నేను తీపిచ్చేసాను. సో అది ఓకే. అలా మనం ప్రతి ఒక్కళ్ళకి మనం మన మేనేజర్స్కి చెప్పి తీయించండి అంటే డింట్ వర్క్అవుట్ అవ్వదు. అది ఇట్ కన్స్యూమ్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ నథింగ్, లాట్ ఆఫ్ టైమ్ వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్ యాక్చువల్లీ. ఆ సైట్ నుంచి తీసినా మళ్ళీ వేరే సైట్లో వస్తుంది అది. సో మేము కూడా చూసాం మీరు ఐ మీన్ మీ స్టైల్ అన్నారు కదా ఇందాక, డ్రెస్సింగ్ స్టైల్ మార్చారు, ఇంకేదో చేశారు. అండ్ రీసెంట్గా మనం ప్రదీప్ గారిని పట్టుకున్నారు కదా. సో దాని గురించి మీరు అసలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రదీప్ ఏంటో నాకు తెలుసు, ఆడియన్స్కి తెలుసు, దాని గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే న్యూస్లో కూడా చాలా అంటే తను ఇప్పుడు డెఫినెట్గా ఐ కెన్ సే దాట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక పర్సనల్ స్పేస్ అనేది ఉంటుందండి. ఈవెన్ దో వీఆర్ సెలబ్రిటీస్, ఈవెన్ దో వీఆర్ పీపుల్, అంటే ఐ నో దట్ పీపుల్ ఒక ఐ మా మీద ఉంటుంది. బట్ స్టిల్ ఖచ్చితంగా ఒక సెపరేట్ స్పేస్ అనేది ఉంటుంది. ఆ స్పేస్లో పర్సనల్ థింగ్స్ మరీ అంత దూరిపోయి చూడకుండా ఉంటే బెటర్ అనేది నా ఫీలింగ్, నా ఒపీనియన్. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హిమ్ యాక్చువల్గా. తను తాగడం అనేది తన పర్సనల్ ఇష్యూ. తాగి డ్రైవ్ చేయకుండా ఉండాల్సింది బికాజ్ తన సేఫ్టీ కోసం. ఐ డోంట్ నో ఎందుకు అలా అయిందో ఆ రోజు. సో మేబీ తన డ్రైవర్ అవైలబుల్ లేడు. నేను తర్వాత ఒక షోలో కలిసినప్పుడు కూడా చెప్పాను ప్రదీప్ని, ఎందుకండి అలా జరిగింది. యాక్చువల్లీ తను ఎప్పుడు అలా చేయడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు, చాలా ప్లాన్డ్ పర్సన్. సో ఎప్పుడు అలా చేయడు, మరి ఎందుకు అలా జరిగింది. నేను చాలా బాధపడ్డాను యాక్చువల్ తన మీద వచ్చే కామెంట్స్ చూసి. ఐ డెంట్ అండర్స్టాండ్. అరే ఊరి తీసుకుని చచ్చిపోయాడు అని రాశారు ఒక సైట్. నాకు చాలా కోపం వచ్చింది. చూడలేదండి ఆ వెబ్సైట్. ఓ మై గాడ్, సూసైడ్ చేసుకున్నాడు. అసలు ఎంత బాధ అనిపించిందంటే వై దీస్ పీపుల్, అంటే వాళ్ళ ఒక లైక్ కోసం, వాళ్ళ ఒక ₹1 ఒక లైక్ కొడితే ఒక ₹1 వస్తుందా? ఏవో లెక్కలు ఉంటాయి వాళ్ళకి. ఆ ₹1 కోసం 1,06,000 సంథింగ్ ఏదో ఉంటుంది, నాట్ ఈవెన్ ₹1. సో దానికోసం వాళ్ళు అలా ఎలా రాయగలుగుతారు? అండ్ నాకు చాలా హర్ట్ అయిన విషయం ఏంటంటే అందులో నాకు ప్రదీప్ వాళ్ళ మమ్మీ బాగా తెలుసు. సో వాళ్ళు ఇదే కాలనీలో ఉండి వెళ్ళారు. నాకు ఆంటీ చాలా బాగా క్లోజ్. సో ఆంటీ హాస్పిటలైజ్ అయ్యారు, ఆంటీ సిక్ అయ్యారు అని చెప్పి నేను చూశాను. నేను అప్పటి వరకు ప్రదీప్కి అసలు కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదు. దెన్ ఐ మెసేజ్ హిమ్ ఆంటీ ఎలా ఉన్నారు అని. ఓ మై గాడ్. సో అదొక్కటి నేను చేశాను. అండ్ తర్వాత చెప్పారు, ప్రదీప్ నాకు కలిసినప్పుడు చెప్పాడు, అదంతా లేదండి ఆంటీ, తనే నన్ను ఇంకా స్ట్రాంగ్గా తన వెనకాల ఉండి సపోర్ట్ చేశారు అని చెప్పి. సో ఇలాంటివి వస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది డెఫినెట్గా. వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ గురించి రాయడం తప్పు కదా. చాలా తప్పు. అండ్
ఇంకొకటి నాకు చాలా బాధ అనిపించింది, ఈవెన్ నా మీద నేను ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ చేసి రిలీజ్ చేసిన తర్వాత నాకు నా పిక్ పెట్టి గర్భవతి అయిన శ్యామల పైన అనుమానాలు టైటిల్. నాకు అర్థం కాలేదు ఏంటి అసలు వాట్స్ గోయింగ్ ఆన్. నేను ఓపెన్ చేసి చూస్తే తన కెరీర్ ముందుకు వెళ్తుందా వెళ్ళదా ఇది అనుమానం. యా ఐవ్ సీన్ దిస్. ఓపెన్ చేసి చూస్తే ఏముండదు, వాళ్ళు పాపం తప్పుగా ఏం పెట్టరు. ద టైటిల్స్ ఇస్ ఇట్ సెల్ఫ్ అ బిగ్ ప్రాబ్లమ్ హియర్. సో అది మిస్గైడ్ చేసినట్టే కదా, అందరు లోపలికి వెళ్ళి చూడాలని లేదు కదండి, హెడ్డింగ్స్ అది వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో thumbnail is so horrible and heading title. చాలా చాలా బాధపడ్డాను. సో ఇట్స్ సెన్సిబుల్ ఇష్యూ దట్ ఒక అమ్మాయికి బీయింగ్ అ మదర్ అనేది. సో నేను అంత హ్యాపీయెస్ట్ మూమెంట్ని నా ఫ్యాన్స్ తోటి ఆడియన్స్కి తెలియాలి, వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలని నేను షేర్ చేస్తే ఇట్లాంటి ఒక ఇది రావడం అనేది అసలు ఆ టైంలో నేను చాలా అసలు తీసుకోలేకపోయాను. అండ్ అది ఇంకా ఉంది యూట్యూబ్లో, తీయడం కూడా అవ్వలేదు. ఆ పెయిన్ కూడా అంత ఈజీగా పోయే పెయిన్ కాదు కదా. సో మీరు FBలో ఇలా పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడు అప్డేట్స్ ఉండాలి. మీరు మాత్రమే కాదు, చాలా మంది యాక్టర్స్, యాంకర్స్, ఎవరైనా కూడా సెలబ్రిటీస్, ఎందుకంటే డే టు డే అప్డేట్స్ మన ఫ్యాన్స్కి తెలియాలని అండ్ మీరు కంటిన్యూస్ రెగ్యులర్ టచ్లో ఉండాలని. సో దానివల్ల సేఫ్టీ ఉందంటారా? సో ఈజ్ ఇట్ సేఫ్? బికాస్ ఎవ్రీ టైమ్ లైక్ మీరు అన్నీ చెప్పారు, లైక్ యూనో మీరు ప్రెగ్నెంట్ ఉన్నారు, తర్వాత పాప పుట్టాడు, తర్వాత డే టు డే అన్ని విధాలుగా లైక్ కెరియర్, పర్సనల్ లైఫ్ అక్కడ షేర్ చేయడం వల్ల ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటారనిపించలేదు ఎప్పుడు? ఏమో అండి, ఎప్పుడు నేనైతే ఏం ఎదుర్కోలేదు. సో ఏ విధంగా ప్రాబ్లం లేదు. ఇప్పుడు పబ్లిక్ని తీసుకుంటే డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ పీపుల్ హ్యావ్ గాట్ దట్ డిఫరెంట్ వ్యూస్. సో అందరి నుంచి మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇందాక మీరు చెప్పినట్టు మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, తిట్టే వాళ్ళు ఉన్నారు. సో తిట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మనం క్యాల్కులేట్ చేయడం పక్కన పెడితే, మీకు కమెంట్స్ పెట్టే వాళ్ళు చాలా మంది FBలో టూ మెనీ కమెంట్స్ పెడుతూ ఉంటారు. నెగిటివ్ కమెంట్స్ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? సో హౌ డూ యూ రియాక్ట్? ఐ మీన్ బాధపడతాము ఆ క్షణం. ఓకే, సో ఇది నచ్చలేదు అనమాట వీళ్ళకి, ఓకే నెక్స్ట్ టైం అది చేంజ్ చేసుకుందాము. ఓకే, సో డూ యూ రియలీ ఇగ్నోర్ దెమ్? కొంతమంది అసలు రీజన్ ఉండదు వాడు తిట్టడానికి. మీరు ఇప్పుడు వ్యాలిడ్ అవుతే ఎస్ యూ విల్ చేంజ్. వాట్ ఇఫ్ నాట్, ఐ మీన్ ఇఫ్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ వ్యాలిడ్, ఐ మీన్ ఇఫ్ దోస్ థింగ్స్ ఆర్ నాట్ వ్యాలిడ్, you just ignore them, you will keep them. అలా ఏం ఉండదు. ఇనిషియల్ స్టేజెస్ లో మేబీ యూ హ్యావ్ కన్సిడర్డ్ దెమ్. ఇనిషియల్ స్టేజెస్ లో అమ్మో వీళ్ళు ఇలా తిట్టేస్తున్నారేంటి, వీళ్ళు ఇలా అంటున్నారేంటి, సో చాలా ఫీల్ అయ్యేదాన్ని. నేను మా ఆయనకి తీసుకెళ్ళి చూపించుకొచ్చి చూడు నన్ను ఇలా అన్నాడు, ఈ పిక్చర్ కోసం ఇలా కామెంట్ పెట్టాడు, అదే నువ్వు ఇలా పట్టించుకుంటూ పోతే చాలా ఉంటాయి పాపను లైట్ తీసుకో అని చెప్పేసి చెప్తూ ఉంటాను. వీడియో కంపైలేషన్స్ అని డిఫరెంట్ గా వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. రైట్. సో దానివల్ల మరి మీకు ఫ్యామిలీలో మీ హస్బెండ్ మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోలేదా ఎప్పుడు కూడా? ఏ రోజు కూడా మీకు ఆ విషయంలో, ఇండస్ట్రీ విషయంలో, ఏ రోజు నాకు నా హస్బెండ్కి ఇప్పటి వరకు ఒక్క గొడవ కూడా అవ్వలేదు. సో ఒక డిస్కషన్ రాలేదు అసలు. సో దట్ ఐ హ్యావ్ టు, సో రియలీ అండర్స్టాండింగ్ అన్నమాట. సో లక్కీ టు హ్యావ్ హిమ్. యా, అదైతే నిజం. సో FBలో రెగ్యులర్ కమెంట్స్కి రిప్లై చేస్తూ ఉంటారా? హౌ డు యూ కాంటాక్ట్? నేను అన్ని చదువుతాను, అన్ని చదివి ఐ విల్ పుట్ వన్ రిప్లై లాస్ట్లో, థ్యాంక్ యూ ఆల్ అనో, థ్యాంక్స్ ఫర్ ద బ్లెస్సింగ్స్ అనో. సో ఒకటి రిప్లై ఇస్తాను. సో అంతే. సో చివరిగా మన మీడియా వాళ్ళకి, ఇందాక మీరు నొచ్చుకున్నానని చెప్పారు, మీ మనసు చాలా నొచ్చుకుందని, ఏం చెప్పాలనుకుంటారు? ఒక సజెషన్ ఇవ్వాలి అనుకుంటే కైండ్ నోట్ ఏం ఇస్తారు? మనం ఎందుకు ఇవ్వడం? మారే వాళ్ళు ఉంటారేమో. అంటే వాళ్ళకి కావాల్సింది ఆ హెడ్డింగ్స్ చూసి జనాలు అందులో ఏముంది. సో వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు ఉంటారు కదండి, సో ఎవరో కొంతమంది మాట్లాడారు. నాకు అదే అర్థం కాదు ఎలా పెట్టగలుగుతారు అనేది. సో యా ప్లీజ్, అంటే మీరు ఉన్నట్టు చూపించండి, తప్పలేదు. ఇప్పుడు ఆ అబ్బాయి అరెస్ట్ అయ్యాడు, తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, తాగాడు, డ్రైవ్ చేశాడు, అంతవరకు బాగుంది. దట్ ఈస్ ద న్యూస్, యు ఆర్ టెల్లింగ్ ఇట్ టు ద పీపుల్, ఓకే. కానీ దాని నుంచి ఒక 100 పుట్టగొడుగులాగా ఇష్టం వచ్చినట్టు పుట్టుకొచ్చి టైటిల్స్ పెట్టేసి అది కరెక్ట్ కాదు. సో శ్యామ్లా వాళ్ళ ఆయనతో పబ్కి వెళ్ళి తిరిగింది, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను, బికాజ్ నేను వెళ్ళాను. పబ్కి వెళ్ళి కెరీర్ కోసం బట్టలు తగ్గించేసి ఇలా చేసింది, జనాలకి పొట్టి స్కర్ట్లు వేసుకుని కనిపిస్తోంది. సో ఆల్ దీస్ షిట్ నాకు అవకాశాలు తగ్గిపోయాయి, అవకాశాలు తగ్గిపోయాయి అనేది, దానికోసం శ్యామ్లి ఇలా చేస్తోంది అనేది ఇట్స్ అ ట్రాష్ దేర్. సో అట్లాంటివి కొంచెం తగ్గిస్తే చాలా చాలా బెటర్ అండి. బికాస్ ఇప్పటికే జనాలకు అర్థమైపోయింది యూట్యూబ్లో వచ్చేవన్నీ అబద్ధాలని. ఇంకొన్నాళ్ళు పోతే నమ్మడం మానేస్తారు. సో సెట్స్లో కూడా చాలా వచ్చాయి కదా, సో పర్లేదు ఇక్కడతో ఆపేద్దాం. సో లెటర్స్ గో టు నెక్స్ట్ లెవెల్. చాలా సింపుల్, ర్యాపిడ్ ఫైర్ అనమాట. చకచకా అడిగేస్తాను, చకచకా చెప్పేసేయండి. ఓకే, మీరు ఎంత ఫాస్ట్గా చెప్తే అంత ఫాస్ట్ అయిపోద్ది. ఓకే, సో యా
లెట్ మీ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. శ్యామలకి మోడర్న్గా ఉండడం అసలు రాదు అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే రిప్లై? నాకు వచ్చు, మీరు చూడలేదు అంతే. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత గుర్తుందా? 1000 రూపీస్ పర్ డే, మార్నింగ్ 9 to ఈవినింగ్ 9. సో ఈ అమ్మాయి మేకప్ లేకపోయినా చాలా అందంగా ఉంటుందని చాలామంది కాంప్లిమెంట్స్ ఇస్తారు. మీకు డైరెక్ట్గా కూడా చెప్పారు, గిఫ్ట్స్ కూడా ఇచ్చారు నాకు తెలిసి. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అనవసరంగా మేకప్ ఖర్చు ఎందుకు అని ఒకసారి ఒక షో మేకప్ లేకుండానే చేశాను, చాలా తిట్లు వచ్చాయి, అప్పటి నుంచి మేకప్ వేసుకుంటాను. సో యూ స్టార్టెడ్, మళ్ళీ పెట్టేశారా? ట్రై చేశారనమాట అయితే. ఒక ఇంటర్వ్యూ నేను నా హస్బెండ్ మేకప్ లేకుండా ఇచ్చామన్నమాట. ఏంటి పేషెంటా, నువ్వేంటి అలా ఉన్నావు, ఏమన్నా రోగం వచ్చిందా అని అడిగారు అందరూ. ఆర్ యూ ఓకే అని అడిగారు. అంటే ఓకే బయటే బాగుంటాం మేకప్ లేకుండా, కెమెరాకి మేకప్ కావాలన్నమాట అనిపించింది. స్క్రీన్ కోసం. సో మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? తినడం, పడుకోవడం. బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యువర్ హస్బెండ్? ఫ్రమ్ మై హస్బెండ్, ఆయన నాకు ఇప్పటివరకు ఏ కాంప్లిమెంట్ ఇవ్వలేదు. సో మీలో మీ హస్బెండ్కి నచ్చే విషయం? నా స్మైల్. మీ హస్బెండ్లో మీకు నచ్చని విషయం? కోపం. మీ రోల్ మోడల్ ఎవరు? సుమక్క. ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ ఆల్రెడీ చెప్పేశారు మీరు. ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. మీకు నచ్చిన ఒక డైరెక్టర్ ఎవరు? ఫేవరెట్ డైరెక్టర్? చాలా మంది ఉన్నారు. ఒకరు చెప్పండి. చాలా మంది సినిమాలు చూస్తాను. పర్లేదు 3 చెప్పండి, అయితే మీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఒకరే. నాకు రాఘవేంద్రరావు గారి సినిమాలు చాలా ఇష్టం. ఆ బ్యూటీ, ఆ కలర్ఫుల్నెస్ అదంతా. అండ్ కృష్ణవంశీ గారి సినిమాలు ఇష్టం, ఫ్యామిలీ టుగెదర్నెస్ చూపిస్తారు. అండ్ లైక్ లవ్ స్టోరీస్ ఎవరు తీసినా వాళ్ళు నాకు ఫేవరెటే. సో అవునా? ఫేవరెట్ మూవీ? అమ్మో, ఇన్ని సినిమాలు ఉన్నాయి మన తెలుగు ఇండస్ట్రీలో. ఫేవరెట్ సినిమా ఒకటి ఉంటుంది కదా, ఇది ది బెస్ట్ అనే ఒకటి ఉంటుంది ఎవరికైనా. సో ది బెస్ట్ ఏమోనండి, నాకు బేసిక్గా సినిమా మీకు 1 అనేది ఏముండదా? గ్రూప్ అడిగితే కష్టం. ఆప్షన్ ఒకటి ఏ అంటే ఉండదు, మరి నెక్స్ట్ రౌండ్లో ఓన్లీ ఏ ఆర్ బిఏ ఉంటుంది. సో సరే చెప్పండి, అంటే లైక్ తెలుగు మూవీస్, హిందీ మూవీస్ కూడా వాచ్ చేస్తుంటారు? హిందీ మూవీస్ కూడా చూస్తాను. మీ ఫ్యాన్స్కి తెలియాలి కదా ఫేవరెట్ మూవీ. నాకు హిందీ మూవీస్లో అంటే సనం తెరికా సమాన్ ఒక సినిమా ఉంటుంది, అది నాకు చాలా నచ్చుతుంది. అంటే ఒక బ్రాహ్మిన్ గర్ల్ అమ్మాయి ఒక రగ్గడ్ అబ్బాయిని లవ్ చేస్తుంది అనమాట. సో క్యూట్ లవ్ స్టోరీ అనిపించింది నాకు అది చూసిన తర్వాత. సో అది నాకు. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి ఇప్పుడు తెలుగుది అడిగేసి. సో అన్నీ నచ్చుతాయి అనమాట, చాలా ఉన్నాయి. మీలో మీకు అసెట్ ఏంటి? మీ అసెట్? నా ఫేస్ అంటే ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్. లెసన్స్ మీ జీవితం నుంచి ఏం నేర్చుకున్నారు? ఏం లెసన్ నేర్పించింది మీ జీవితం మీకు? అమ్మో, చాలా నేర్పించిందండి. సిచ్యువేషన్కి తగ్గట్టు చాలా నేర్పించింది. చాలా నేర్చుకుని మార్చుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్నాను. అవునా? మీ స్ట్రెంగ్త్ ఏంటి? నా హస్బెండ్, నా ఫ్యామిలీ. వీక్నెస్? మై ఫ్యామిలీ. 2 అదేనా? ఫేవరెట్ కమెడియన్ ఎవరు? బ్రహ్మానందం గారు. మూవీ డైలాగ్ ఏదంటే ఇష్టం? లైక్ ఒకటి చెప్పండి. మూవీ డైలాగ్ ఏదైనా పర్లేదు. ఓకే. మురారి సినిమాలో మహేష్ బాబు దెబ్బ తగిలి పడిపోయి ఉంటే, నువ్వు నాకు కాఫీ తీసుకురాకపోతే నేను మా అమ్మకి చెప్తాను అంటాడు. నేనా? కాఫీయా? నో వే మా అంటాడు. చాలా క్యూట్గా పిలుస్తాడు అసలు. ఎక్స్ప్రెషన్స్, ఆ ఎక్స్ప్రెషన్ ఆ సినిమాలో ఆ మహేష్ బాబుని చూస్తే నాకు అసలు మీ ఫేవరెట్ హీరో? సో మహేష్ బాబు కదా, అందుకే అడిగాను. ఫేవరెట్ హీరో మహేష్ బాబు. ఫైన్. హీరోయిన్? హీరోయిన్ అనుష్క. అంటే ఫస్ట్ సౌందర్య తర్వాత సిమ్రన్ తర్వాత అనుష్క. సో ఫేవరెట్ మేల్ యాంకర్? ప్రదీప్ రవి. ఒక్కరే యాంకర్స్ అనలా, యాంకర్ ప్రదీప్ రవి. 2 నేమ్స్ ఉన్నాయి అక్కడ, ఒక్కటే ఏదైనా ఒకటే ఉండాలమ్మా. వాళ్ళిద్దరు ఒకటేనండి. ఫీమేల్ యాంకర్స్? సుమా. ఓకే, అది ఏది క్లారిటీ ఉంది ఇక్కడ. క్లారిటీ. సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఏం పెట్టుకోకూడదు. మరి ఎక్కడ పెట్టుకోవాలి? పెట్టుకోవాలి కదా ఎక్కడో దగ్గర. అంటే నాకు అది ప్లస్ మనసు నాకు తెలియదు, కానీ ఏదైనా నేను బాధపడేది ఉన్నా, లేకపోతే నాకు ఏదైనా నచ్చదు ఉన్నా, గొడవ అయినా, ఇంట్లో ఏమైనా, నేను ఒకసారి పడుకుని లేస్తే నేను మర్చిపోతా. సో నాకు అదొకటి ఉంది. సో నేను ఏదన్నా నాకు బాగాలేకపోతే నేను వెళ్ళి పడుకుంటా ఫస్ట్. సో నిద్రపోతే నాకు ఫస్ట్ లేచగానే ఓకే ఫ్రెష్గా ఉంటుంది నాకు. సో నిద్ర అంటే చాలా ఇష్టం. చాలా. సంతోషంగా ఉండాలంటే అసలు ఏం చేయాలి?
మీ సంతోషం ఏంటో ఫస్ట్ మీకు తెలియాలి. సో మీ సక్సెస్ మంత్ర? సక్సెస్ మంత్ర చెప్పాక హార్డ్ వర్క్, డెస్టినీ రెండు. మీలో మీకు చాలా ఇష్టమైన విషయం ఏంటి? నా స్మైల్ నాకు చాలా ఇష్టం. నచ్చండి? నచ్చనిదా? నచ్చని విషయం? ఎక్కువ తింటాను, అది నచ్చదు నాకు. అంత లావు లేరే? అంటే కనిపించిన అంతే. అవునా, లక్కీ అయితే. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ తేజ అనే ఒక అమ్మాయి. స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ టచ్లో ఉన్నారు? స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ టచ్లో ఉన్నారు. శిరీష అని ఒక అమ్మాయి, తేజ అనే ఒక అమ్మాయి కాలేజ్ ఫ్రెండ్స్. ఓకే. మీకు ఎవరంటే భయం? మా అమ్మ. చాలా స్ట్రిక్ట్? చాలా. సో లైఫ్లో మీ గోల్ ఏంటి? లైఫ్లో గోల్ రేపు నా కొడుకు నన్ను చూపించి షీఈ్ మై మామ్ అని గర్వంగా చెప్పుకోవాలి, అంతే. వావ్. లైఫ్ ఫిలాసఫీ చెప్పండి. లైఫ్ ఫిలాసఫీయా? ఒక సింగిల్ సెంటెన్స్లో కోట్ ఆర్ సంథింగ్. అంత జీవితం అంటే అది ఇది అని. జీవితం అంటే అలా దుప్పటి కప్పుకుని మంచులో నడుచుకుంటూ వెళ్ళిపోవడం, ఒక శూన్యం, ఒక ఆశ, ఒక చిరుదీపం, ఇలాంటివన్నీ నేను సినిమాల్లోనే విన్నాను. నాకు తెలియదండి. అలా ఏం లేదా? వచ్చిన పనిని చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అంతే, ఇంకేం లేదు. అంతే. సో మీ హస్బెండ్ పై ఏమైనా కంప్లైంట్ ఉందా? యా, కోపం ఎక్కువ, చాలా ఊరికి అరుస్తూ ఉంటాడు. అవునా? అన్ని అలా లైన్ గీసినట్టు పర్ఫెక్ట్ గా ఉండాలి. నేనేమో అన్ని చిందర అందరగా పడేస్తాను. సో మీ ఇద్దరు ఎవరు డామినేషన్? తనే. అవునా? సో దేనికి మీరు భయపడతారు ఎక్కువగా? ఏ విషయం అంటే భయపడతారు? దయ్యాలంటే భయం. ఉన్నాయని నమ్ముతారా? సరే. అమ్మ అంటే? అమ్మ అంటే అమ్మకు ఒక నిర్వచనం. అమ్మ గురించి వర్ణించడానికి వర్డ్ లేదనేది నా ఫీలింగ్. మీరు ఇంతవరకు ఎవరితో షేర్ చేయండి సీక్రెట్ చెప్పండి. అలాంటి ఆనందా? ఏం లేదా? సరే, మిమ్మల్ని చాలా బాధపెట్టిన సంఘటన, చాలా అంటే చాలా, ఈ లైఫ్ మొత్తంలో మిమ్మల్ని చాలా హర్ట్ చేసిన సిచ్యువేషన్ ఏంటి? నా పెళ్ళిలో నా వాళ్ళు ఎవరు లేకపోవడం. సో తర్వాత ఇప్పుడు కలిసిపోయారు కాబట్టి. తర్వాత కలిసిపోయారు. బంధువులపై మీ అభిప్రాయం ఏంటి? బంధువులు డెఫినెట్గా కావాలి మనకి. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా చూడడానికి ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం అదే బంధువులు మనకి అంటే ఎలా చెప్పాలి, నాకు ఫ్రేమింగ్ కుదరట్లేదు. 1 సెకండ్. యా, డెఫినెట్గా బంధువుల రిలేటివ్స్ అనేది మీకు ఏమన్నా అయితే గబుక్కున వెళ్ళి మేము ఉన్నాము అని ఆదరించే బంధువులు అయితే చాలామంది కావాలి. అమ్మో వీడికి ఏమన్నా అయితే మన దగ్గరికి ఎక్కడొస్తాడో అనేటువంటి బంధువులు ఎవరికి అసలు అవసరం లేదు. చాలా బాగా చెప్పారు. మీ లైఫ్లో మర్చిపోలేని వ్యక్తి ఎవరు? మా అమ్మ. దేవుడు ఒక వరం కోరుకు అంటే శ్యామల ఏం కోరుకుంటుంది? ఇంకో జన్మ వద్దు అని కోరుకుంటారు. అదేంటండి? వద్దు, చాలా నాకు ఒక జన్మ. అంతేనా? సరిపోయిందా? మీ హాబీస్? బ్యాడ్మింటన్ ఆడతాను, వీణా ప్లే చేస్తాను. ఓకే. బెస్ట్ క్రిటిక్ ఎవరు? మై హస్బెండ్. ఫేవరెట్ డ్రెస్? సారీ. చాలా కోపం వస్తే శ్యామల ఏం చేస్తారు? ఎత్తి కింద పడేస్తా, చేతిలో ఏది ఉంటే అది. అంతేనా? చాలా ఫోన్లు పగలు కొట్టిస్తాను. కోపాలు ఎక్కువ అనమాట అయితే, కోపం చాలా. ఫేవరెట్ బాలీవుడ్ స్టార్ ఎవరు? షారుఖ్ ఖాన్. ఫేవరెట్ డిష్? పప్పు ఆవకాయ. కుకింగ్ వచ్చా? హస్బెండ్తోనే లేదు? యా. హస్బెండ్తో చేస్తారా అన్నా నేను. హస్బెండ్తో అంటే స్టార్టింగ్ చేయొచ్చు దాన్ని, తర్వాత నేర్చుకున్నాను. మరి బాగులే జీవితం మొత్తం అబ్బాయి ఉంటే పోనీ అని పాపం ఇక ఛాన్స్ ఇచ్చేస్తారు ఇంకా. సో ఎనీవేస్ నౌ హీస్ ఎంజాయింగ్ నౌ యువర్ ఫుడ్. శ్యామల అంటే ఇన్ సింగిల్ సెంటెన్స్? మీ ఇంట్లో అమ్మాయి, మీరు చూసే అమ్మాయి. మంచి మనిషి అంటే ఏంటి? మంచి మనసున్న మనిషి. ఫ్యూచర్ ఏంటి శ్యామలది? క్వశ్చన్ మార్క్. ఫ్యూచర్లో అసలు ఏ విధమైన ఆపర్చునిటీస్ లేదు, కంప్లీట్గా లేదు ఇంకా అంటే ఏం చేస్తారు శ్యామల? ఇంట్లో మా అబ్బాయిని చూసుకుంటూ కూర్చుంటా, ఇంట్లో ఉన్న పనులందరినీ తీసేసి. అంతే. ఇంకేదైనా ఉందా? డూ హ్యావ్ ఎనీథింగ్ స్పెసిఫిక్ ఇన్ మైండ్ దట్ ఎస్ ఐ హావ్ టు డూ దిస్? వెళ్ళి టీచర్ జాబ్ చేసుకుంటా 9 to 5. ఏదో 3rd క్లాస్కో 4th క్లాస్కో లెసన్స్ చెప్పుకుంటూ. అంతేనా? సో ఈ లైన్కి రాకపోయింటే ఏం చేసేవారు? డెఫినెట్గా టీచర్ అయ్యేదాన్ని. అవునా? సో మిమ్మల్ని చాలా సంతోషపెట్టే విషయం ఏంటి? క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్.
సో స్వీట్. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరండి నాకు. మిమ్మల్ని అసలు ఏది అడిగినా కూడా ఫుడ్కి కొంచెం రిలేటెడ్ ఉంది, బికాస్ యూ ఆర్ ఫుడ్ లవర్గా. నేను అది గమనించాను, మీరు అది ఇది అటు ఇటు చేసి ఫుడ్ దగ్గర చెప్తున్నారు. సో యా, మీరు లైఫ్లో సారీ చెప్పాల్సిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు చెప్పాలనుకుంటారా వాళ్ళకి? మా అమ్మకి డెఫినెట్గా సారీ చెప్పాలి, చాలా బాధ పెట్టాను మ్యారేజ్ విషయం. ఇప్పుడు సంతోషపడుతున్నారు యా, బట్ అప్పుడు చాలా బాధ పెట్టాను. ఐ హావ్ టు సే సారీ. థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారు ఇప్పుడు? మా అత్తయ్యకి, మాయకి. జస్ట్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ ఫనీ క్వశ్చన్స్. అందులో మీరు అన్నట్టుగా నాకు 2, 3, 4 అంటే కుదరదు, ఒక్కరే ఉంటారు, 2 ఆప్షన్స్ ఉంటాయి. సో దాని దగ్గర చెప్పాలి. ఓకే, ఫాస్ట్గా అడిగేస్తాం, మీకు తొందర ఉంది కదా. సో మీ ఫేవరెట్ యాంకర్ సుమా, ఏ, బి, ఝాన్సీ, ఏది? సుమా. మీ ఎవరితో టఫ్ కాంపిటీషన్ అని ఫీల్ అవుతారు? అనసూయనా, రష్మియా? ఎవరు లేరు. నన్ను లేదు అక్కడ, నన్ను ఆప్షన్ లేదు. సో ఏదో ఒకటి చెప్పాలి. యాక్చువల్గా టు బి ఫ్రాంక్, సీ నన్ను ఉంది, నేను చెప్పలేదు కావాలని. సీట్ ఈస్ దేర్. యా, ఎనీవేస్ కమీడియన్స్లో మీకు నచ్చేది ఎవరు? అలీనా, బ్రహ్మానందం? సో ఎనీవేస్ ఐ గాట్ బ్రహ్మానందం గారు. మీకు నచ్చే షో పటాస్ లేదంటే బి జబర్దస్త్? నాకు రెండు చాలా ఇష్టం, ఎందుకంటే జబర్దస్త్ మా ఆయన. 2 లేదబ్బా, ఏ అని బి లేదు, 1 చెప్పాలి. జబర్దస్త్. ఓకే. పెళ్ళి ఎందుకు అయిందిరా బాబోయ్ అని అనుకున్నారు, అది నిజమా అబద్ధం? అనుకున్నా. ఎప్పుడు అనుకున్నారు? పెళ్ళైన ఫస్ట్ 2 years అనుకున్నాను. ఎందుకు చేసుకున్నానా అని. సో చాలా ఎర్లీ మ్యారేజ్ నాది యాక్చువల్గా. సో 19 yearsకి పెళ్లి చేసేసుకున్నాను. సో ఏమో కొంత ఆగితే బాగుండేదేమో అనిపించింది అప్పుడు, అలా. తర్వాత అనిపించింది ఎవరికి ఏ ఏజ్లో పెళ్ళైనా మొదటి 2 ఏళ్ళు అలానే ఉంటుందని. సో ఇష్టమైన యాంకర్ ఎవరు? ప్రదీప, రవియా? ప్రదీప్. ఇద్దరిలో ఒకరిని చూస్ చేసుకోండి అంటే మీరు ప్రదీప్ గారిని చూస్ చేస్తారా యాంకరింగ్ చేయడానికి, కో యాంకర్ లాగా? రవి గారిని చూస్ చేస్తారా? ఇద్దరు ఉంటే బాగుంటుంది అనుకుంటా. మీరు అన్ని దానికి ఏ అండ్ బి, ఇద్దరి మధ్యలో నేను ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇది బాగాలేదు, ఇది ఫన్ జోన్. ఒక్కటే చెప్పాలి, ఇద్దరిలో ఒక్కరు, ఎనీ ఏ ఆర్ బి. మీరు మార్క్స్ చాలా తక్కువ ఎందుకు వచ్చా నాకు అర్థమైపోయింది. ఇష్టం కాబట్టి ప్రదీప్ ఉంటే బాగుంటుంది అనుకుంటానేమో కదా. మీకు మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చా నాకు అర్థమైంది, మీరు అక్కడ అన్ని ఏ అండ్ బి రాసి పెట్టారు ఎగ్జామ్స్లో, అందుకది యాక్చువల్లీ. సో ఒకేసారి రామ్ చరణ్ గారితో అండ్ ఆల్సో మహేష్ బాబు గారితో, మహేష్ బాబు మీ ఫేవరెట్ కదా, 2 హీరోస్తో చేయాల్సిన వస్తే ఎవరిని చూస్ చేస్తారు? ఒక హీరోని చూస్ చేయాలి. మహేష్. సో ఎవరి డ్రెస్సింగ్ ఇష్టం? అనసూయ గారిదా, సుమా గారిదా? సుమా గారు ఆబ్వియస్లీ. చాలా డబ్బు వస్తే సేవింగ్ చేసేసుకుంటారా, లేదంటే ఏదైనా సర్వీస్ ఆర్ ప్రొడక్షన్ కైండ్ ఆఫ్ థింగ్ చేస్తారా ఫ్యూచర్లో? కొంచెం సేవ్ చేసుకుంటాను, ఎందుకంటే తర్వాత నేను సర్వీస్ తీసుకునే స్థాయికి పడిపోకూడదు కదా. సో కొంచెం సేవ్ చేసుకుంటాను, కొంచెం సర్వీస్ చేస్తాను. సో ప్రొడక్షన్ ఎందుకు చేయలేదు ఇన్ని రోజులు? తెలీదు కాబట్టి, నాకు ఐడియా లేదు. సో ఎనీ ఛాన్స్ దట్ విల్ సీ యూ అంటే ప్రొడ్యూసర్ అవుతారా, లేదంటే ఇంకేదైనా చేయాలని అలా ఏమైనా? ఇప్పుడు యాంకర్, యాక్టర్, సో ఎనీవేస్ డాన్సర్, ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి మీలో. ఈ ప్రొడ్యూసర్ అనే క్వాలిటీ కూడా చూడొచ్చా ఫ్యూచర్లో? ఆ వేరియేషన్ చూడొచ్చు అనుకుంటా. నథింగ్ ప్లాన్డ్ ఇప్పటి వరకు నేను ఏది. సో ఐ డోంట్ నో. సో మేబీ ఫేట్ ఎలా వెళ్తే అలా తీసుకెళ్తే అలా వెళ్తారనమాట. సో మీకోసం మీ ఫ్యాన్ ఒక కవిత పంపించారు. సో మేబీ నేను అంత బాగా చదువుతానని తెలీదు, బట్ ఒక 4 lines. యా. హాయ్ శ్యామల, నీకంటే అందంగా ఉంటుందా అమల, నా మనసు పుట్టావు నువ్వు దోమల, నిన్ను చూస్తే ఫ్యాన్స్ విజిల్స్తో గోల గోల, సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తావు మరలా. అబ్బా. సో మీ ఫ్యాన్ మీకు డెడికేట్ చేశారు. సో విల్ సెండ్ యూ ద నేమ్ యాజ్ వెల్. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. యా, అంటే అమల గారు అసలు మీరు నాగార్జున గారిని ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? మీరు అమల అనుకోవద్దు, నాగార్జున గారు హర్ట్ అవుతారు. అదే కదా. యా. సో సినిమాలో మళ్ళీ ఎప్పుడు కనిపిస్తా అంటే వెరీ సూన్. యా, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్రాజెక్ట్స్. చివరిగా మీ మాటగా మన ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటారు? యా, ఆడియన్స్ మీకు ఎవ్వరూ ఏమీ చెప్పక్కర్లేదు, మీకు ఎవరికి ఏం చేయాలో ఏంటో మొత్తం మీకు తెలుసు. సో ప్లీజ్ ఎప్పటిలానే మీ ప్రేమను మాకు ఇవ్వండి చాలు, అంతే. సో చూశారు కదండి ఈరోజు కబుర్లు. శ్యామల గారు తన ఎక్స్పీరియన్సెస్, తన లైఫ్ జర్నీ అన్నీ మనతో షేర్ చేసుకున్నారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం సేమ్ ప్రోగ్రాంలో కోమలితో కబుర్లు. చూడడం మర్చిపోవద్దు. డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. బాయ్. హాయ్, నేను మీ శ్యామల. క్యాచ్ మీ ఆన్ కోమలితో కబుర్లు
ఓన్లీ ఇన్ ఐ డ్రీమ్.